గుడ్ మార్నింగ్ అండి. సో దిస్ ఈజ్ ఫ్రమ్ అక్షరం ఎడ్యుకేషన్. సో ఈరోజు క్లాసులో మన ఆంధ్ర హిస్టరీకి నూతనంగా చేరిన టాపిక్, ఫస్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ పూర్వ చరిత్ర. ఓకేనా సార్? మామూలు చెప్పానా? 1842లో మెడాస్ టేలర్, బ్రూస్ ఫ్రూట్తో పాటుగా శ్రీనివాస్ అయ్యంగార్, వీటి శ్రీనివాస్ అయ్యంగార్, సుబ్రహ్మణ్యాచారి, సుబ్రహ్మణ్యం లాంటి వారు పరిశోధనల ఫలితంగా భారతదేశానికి పూర్వ చారిత్రక యుగము అంటే భారతదేశంలో ప్రీ హిస్టారిక్ కాలం నాటి మానవులు ఆరు ఆది మానవులు లేదా రాతి యుగాల నాటి మానవులు భారతదేశంలో నివసించారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ బయలుపడింది. ప్రధానంగా ఈ 1842లో మెడాస్ టేలర్ కృషి ఫలితంగా భారతదేశానికి ప్రీ హిస్టారిక్ కాలం నాటి విశేషాలు బయలుపడ్డాయి. హూ డిడ్ ఏ లాట్ ఆఫ్ సర్వీస్ ఫర్ ప్రీ హిస్టారిక్ ఆఫ్ ఇండియా, బికాస్ ఆఫ్ హూమ్ ద టాపిక్ వాజ్ యాడెడ్ టు. ఈ ఆది మానవులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం పరిశోధనలు తెలియజేసి ఈ భారతదేశానికి ఆది మానవులు భారతదేశంలో ఉన్నారు, వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఎవరి వలన అంటే ఈ మెడాస్ టేలర్. ఈ మెడాస్ టేలర్ 1842లో ఆయన పరిశోధనలు జరపడం ద్వారా ఆది మానవులు భారతదేశంలో నివసించారు. సో ఆది మానవులు భారతదేశంలో నివసించారు, ఆయన ఎక్కడ పరిశోధన చేశాడు మనకు బిట్ ఇక్కడ క్లియర్గా ఎక్కడ పరిశోధన చేయడం జరిగింది అని అడిగితే 1842లో మెడాస్ టేలర్ అనే ఆయన ప్రస్తుత కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని లింగ్ సాగర్, సో ఈ లింగ్ సాగర్ వద్ద ఆది మానవులకు సంబంధించినటువంటి అవశేషాలు అంటే ఈ ఆది మానవులు వాడినటువంటి ఆ కాలము నాటి రాతి గొడ్డలి, దట్ మీన్స్ స్టోన్ మేడ్ యాక్స్ అన్నది బయలుపడింది. దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1842లో మెడాస్ టేలర్ ప్రస్తుత కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని లింగ్ సాగర్ వద్ద ప్రాచీన కాలము నాటి ప్రీ హిస్టారిక్ కాలము నాటి రాతి గొడ్డల్ని కనుగొనడం జరిగింది. దెన్ 1892లో బ్రూస్ ఫ్రూట్ అన్నటువంటి వ్యక్తి ఆంధ్రాలోని సోమిని ప్రాంతాల్లో పరిశోధనలు జరిపాడు. ఇతను పరిశోధన జరిపినటువంటి ప్రాంతాలు ప్రస్తుత కర్నూలు జిల్లాలోని బిల్లస్వర్గం అన్నటువంటి ప్రాంతంలో. సో వాట్ ఆర్ దోస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ ద ఇయర్ 1892 అంటంతో ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్నూలులో సో బిల్లస్వర్గం అన్నటువంటి ప్రాంతంలో, నెల్లూరు జిల్లాలోని స్వర్ణముఖి నదీ తీరాన, దెన్ మన రాజధాని ప్రాంతంగా పిలువబడుతున్నటువంటి ఈ అమరావతిలోని నియర్ మంగళగిరి వద్ద ఎగ్జాక్ట్ ప్లేస్ ఏంటంటే వడ్డమాను, ఈ వడ్డమాను వద్ద. సో ఇతను జరిపినటువంటి ప్రదేశాలు కర్నూలు జిల్లాలోని చింతమానిగని దగ్గరలో ఉన్న బిల్లస్వర్గం ప్రాంతంలో సమ్ ఎవిడెన్సెస్ అన్నవి ఆయన కలెక్ట్ చేశాడు. నెల్లూరు జిల్లాలోని స్వర్ణముఖి నదీ తీరాన సమ్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశాడు. ఆంధ్రాలోని అమరావతి సమీపంలోని మంగళగిరి దగ్గరలోని వడ్డమాను ప్రాంతంలో సమ్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశాడు. ఎవరు? బ్రూస్ ఫ్రూట్ 1892లో. ఈ కర్నూలు జిల్లాలోని చింతమానిగని వద్ద ఉన్నటువంటి బిల్లస్వర్గం ప్రాంతంలో ఆ ప్రీ హిస్టారిక్ కాలం నాటి కొన్ని జంతువుల అవశేషాలు అంటే వాటికి సంబంధించినటువంటి అస్థిపంజరాలని అతను కనుగొనడం జరిగింది. సో సమ్ ఆఫ్ ద ఫాజిల్స్ ఆఫ్ ఆ ప్రీ హిస్టారిక్ కాలం నాటి యానిమల్స్ సంబంధించినటువంటి అస్థిపంజరాలని అతను కనుగొనడం జరిగింది. దెన్ నెల్లూరు జిల్లాలోని స్వర్ణముఖి నదీ తీరాన ఆయన కనుగొన్నటువంటిది ఈ స్ఫటిక రాతికి సంబంధించినటువంటి ఒక 28 రకాల స్ఫటిక రాతికి సంబంధించినటువంటి కొన్ని అవశేషాలను కనుగొన్నాడు. అదే వడ్డమాను ప్రాంతంలో ఆది మానవుడు ఉపయోగించినటువంటి రాతి గొడ్డలి అన్నది దొరికింది. ఇటు మెడాస్ టేలర్ కనుగొన్నటువంటి రాతి గొడ్డలి లింగ్ సాగర్ వద్ద దొరికింది. వడ్డమాను ప్రాంతంలో ఇతను కనుగొన్నటువంటి ఈ ఆది మానవుడు ఉపయోగించిన రాతి గొడ్డలి. ఎనీహా ఈ ప్లేసెస్ అన్నవి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రీ హిస్టారిక్ ఏజ్లో మనము నవీన శిలాయుగం నాటి ఎవిడెన్సెస్ కింద మనం మాట్లాడవచ్చు. సో వాట్ ఆర్ ఇట్ మే బి మెడాస్ టేలర్ అండ్ బ్రూస్ ఫ్రూట్ల కృషి ఫలితంగా ఆంధ్ర మరియు భారతదేశంలోని సోమిని ప్రాంతాల్లో ఆది మానవులకు సంబంధించినటువంటి అవశేషాలు, వారు ఉపయోగించినటువంటి రాతి గొడ్డళ్ళు, వాళ్ళు వేటాడినటువంటి ఆ జంతువులకు సంబంధించిన అవశేషాలు, ఈవెందో ఆ కాలంలో వాళ్ళు వేసినటువంటి పెయింటింగ్స్ కానీ
ఆ కాలం నాటి ఈ కుండల తయారీ, సో పాటర్స్ వీళ్ళకి సంబంధించి కుమ్మరి సారె ఇలాంటి సంబంధించినటువంటి సో మెనీ విచ్ మీన్స్ వాళ్ళు వెలికి తీయడం అన్న జరిగింది. ఎనీహౌ మనకు చెప్పినటువంటి మెడాస్ టేలర్ ఆర్ రాబర్ట్ బ్రూస్ఫుట్ ఆర్ సుబ్రహ్మణ్య శర్మ సుబ్రహ్మణ్యాచారి ఆర్ సుబ్రహ్మణ్యం వీడి శ్రీనివాస్ అయ్యంగార్ ఇలాంటి వాళ్ళల్లో వీళ్ళిద్దరు ప్రధానమైనటువంటి వారు. మెడాస్ టాలర్ ఫర్ ఇండియా పర్పస్లో, బ్రూస్ఫుట్ ఫ్రమ్ ఏపీ పర్పస్లో. బికాజ్ ఆఫ్ ఈయన వలన ఇండియన్ హిస్టరీకి ప్రీ హిస్టారిక్ ఏజ్ అన్నది, బికాజ్ ఆఫ్ బ్రూస్ఫుట్ వలన ఏపీ హిస్టరీకి ప్రీ హిస్టారిక్ ఏజ్ అన్నది యాడ్ అయింది అని చెప్పొచ్చు. వీళ్ళు కనుగొన్నటువంటి ప్రాంతాలు లింగసాగర్, బిళ్ళ స్వర్గం, స్వర్ణముఖి, వడ్డమాను. ఈ వడ్డమాను అన్నది, లింగసాగర్ ఇవి రెండు నవీన శిలాయుగం నాటి వాటి కిందకి వెళ్ళిపోతాయి. ఈ స్వర్ణముఖి అన్న బిళ్ళ స్వర్గం అన్నది నవీన శిలాయుగం కంటే ముందు నాటి వాటికి ఎవిడెన్స్ కింద మనం చెప్పొచ్చు. ఎనీహౌ ఇక్కడ బిట్ ఎలా అడుగుతున్నాడంటే వాడు ఈ మెడాస్ టేలర్, బ్రూస్ఫుట్లు, సుబ్రహ్మణ్యం ఇలాంటి వాళ్ళ పేర్లు ఇచ్చి వీళ్ళందరూ భారతదేశంతో పాటుగా ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో పరిశోధన జరిపారు, వీళ్ళందరూ ఎవరు అని అడుగుతున్నాడు. వీళ్ళందరూ మెడ్రాస్ ఐఐటికి సంబంధించినటువంటి విద్యార్థులు. ఈ మెడ్రాస్ ఐఐటికి సంబంధించినటువంటి వీరు భారతదేశంతో పాటు ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఆదిమానవుడు నివసించాడు అనడానికి సంబంధించి పరిశోధనలు ప్రారంభించారు. బికాజ్ ఆఫ్ వీళ్ళ వలన మనకి ఈ టాపిక్ అన్నది యాడ్ అవ్వడం జరిగింది. నౌ వి విల్ డిస్కస్ రిగార్డింగ్ ద ప్రీ హిస్టారిక్ ఆంధ్ర. బికాజ్ ఆఫ్ హూమ్ ఇదంతా ఈ క్రెడిట్ అంటే ఎవరిదంటంతో వీళ్ళిద్దరు క్రెడిట్ చెప్పొచ్చు. వాళ్ళల్లో ఇండియన్ హిస్టరీలో ఈ మెడాస్ టేలర్ గురించి ఆయన పరిశోధన ఎక్కడెక్కడ ఏమేమి దొరికాయని డిస్కస్ చేస్తాం. బికాజ్ ఈ బ్రూస్ఫుట్ వలన ఆంధ్రాలో ఎక్కడెక్కడ దొరికాయి అన్న వాటి గురించి మాట్లాడతాం. నౌ ప్రీ హిస్టారిక్ ఆంధ్ర, అసలు ఏంటిది ప్రీ హిస్టారిక్ ఆంధ్ర అని మాట్లాడితే మనకి హిస్టరీలో అంటే చరిత్రలో మూడవ ప్రధానమైనటువంటి టాపిక్ చరిత్ర విభజన. సో మనం భారతదేశ చరిత్ర లేదా ఆంధ్ర చరిత్ర అంటలేదండి, చరిత్ర విభజన. ఈ యొక్క చరిత్ర విభజన అన్నటువంటి దానిలో అసలు చరిత్రని ఎన్ని రకాలుగా విభజిస్తారు ఏంటిదని మాట్లాడితే చరిత్రను మనం రెండు రకాలుగా విభజించవచ్చండి. నెంబర్ 1 ప్రీ హిస్టారిక్ ఏజ్, నెంబర్ 2 హిస్టారిక్ ఏజ్. ఈ ప్రీ హిస్టారిక్ అంటే పూర్వ చారిత్రక యుగం అండ్ హిస్టారిక్ అంటే చారిత్రక యుగం. అసలు దేని ఆధారంగా చరిత్రని రెండు భాగాలుగా ఆన్ బేస్డ్ ఆన్ వాట్ వీఆర్ డివైడింగ్ హిస్టరీ ఇంటూ 2 పార్ట్స్ అని మాట్లాడితే బేస్డ్ ఆన్ ద స్క్రిప్ట్ అండి. లిపి ఆధారంగా చరిత్రను మనం రెండు భాగాలు చేస్తున్నాం. ప్రీ హిస్టారిక్ ఏజ్ అండ్ హిస్టారిక్ ఏజ్ బేస్డ్ ఆన్ ద స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ అంటే లిపి. ఈ లిపి కనుగొనడానికంటే ముందున్న కాలాన్ని ఏమంటున్నామంటే ప్రీ హిస్టారిక్ ఏజ్. లిపి కనుగొన్న తరువాత కాలాన్ని ఏమంటున్నామంటే హిస్టారిక్ ఏజ్ అంటున్నాం. ఎట్ ప్రజెంట్ వీఆర్ ఇన్ డాష్ అంటే ప్రస్తుతం మనం ప్రీ హిస్టారిక్లో ఉన్నామా హిస్టారిక్లో ఉన్నామా అంటే కళ్ళు మూసుకొని మనం హిస్టారిక్ ఏజ్లో ఉన్నాము అంటాం. ఎలా చెప్తున్నామంటే మనం ఉన్న కాలంలో లిపి అన్నది ఉంది, అంటే లిపి కనుగొన్న తర్వాత కాలం ఉన్నాం కాబట్టి మనం హిస్టారిక్ ఏజ్ అంటున్నాం. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామండి? మన ఈ లిపి అన్నదాన్ని కనుగొనడానికంటే ముందున్న కాలం గురించి మాట్లాడుతున్నాం. మరి లిపి కంటే ముందున్న కాలం, అసలు లిపి అన్న తెర మీదకి రాకముందు ఉన్నటువంటి కాలం అంటే ఆ కాలంలో మానవులు ఉన్నారా, ఉంటే వాళ్ళ జీవన శైలి, వారి యొక్క ఆహారపు అలవాట్లు లేదా ఆచార వ్యవహారాలు, వారు ఉన్నటువంటి ప్రదేశాలు, ఆ కాలం నాటి వ్యవసాయం, ఆ కాలం నాటి ఇంకా వాళ్ళు ఉపయోగించిన పనిముట్లు, ఇలాంటి వాటి గురించి మనం ఎలా మాట్లాడుతున్నాం? వాట్ ఆర్ ద సోర్సెస్ టు డిస్కస్ ద ప్రీ హిస్టారిక్ ఏజ్? దేని ఆధారంగా ఈ యొక్క పూర్వ చారిత్ర యుగాన్ని గురించి మాట్లాడుతున్నాం అని అడిగితే ప్రీ హిస్టారిక్ ఏజ్ గురించి మాట్లాడటానికి మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటివి సో పురావస్తు ఆధారాలండి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఈ భారత పురావస్తు శాఖ పక్కన పెడితే దేని ఆధారంగా మాట్లాడుతున్నామంటే పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారాలు అన్నవి ప్రీ హిస్టారిక్ ఏజ్ని గురించి తెలుసుకోవడంలో లేదా ఆ కాలానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ తెలియజేయడంలో వైటల్ రోల్ ప్లే చేస్తున్నాయి. సో ప్రీ హిస్టారిక్ దెన్ కమ్ టు హిస్టారిక్. హిస్టారిక్ అంటే లిపి ఉన్నది కనుక ఇక్కడ పురావస్తు ఆధారాలతో పాటుగా సాహిత్యపరమైన ఆధారాలు అంటే లిఖితపరమైన ఆధారాలను బేస్ చేసుకొని మాట్లాడతాం. ఇటు లిఖితపరమైన ఆధారాలు పురావస్తు ఆధారాలు రెండూ ఉన్నాయి కనుక ఇవి రెండింటిని కంపేర్ చేసుకొని పూర్తి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రీ హిస్టారిక్ ఏజ్లో లిపి అన్నది లేదు కనుక పురావస్తు శాఖ అన్నదే ప్రధానమైంది కనుక అది అందించినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని మనం మాట్లాడాలి. పురావస్తు శాఖ అందించే ఆధారాలు మ్యాక్సిమం ఖచ్చితమైన
ఖచ్చితమైనవే కానీ పూర్తి ఖచ్చితమైనవి కాదు. సో నియర్ ఆన్సర్ ఆరు సరాసరి ఆన్సర్ని అవి తెలియజేస్తాయి. ఎందుకోసం అంటే ఆ కాలం నాటి లిటరీ సోర్సెస్ అన్నవి మనకి అవైలబుల్లో లేవు. మరి ఈ ప్రీ హిస్టారీ కిందకి ఏమేమి వస్తాయి, అసలు మానవులు భూమి మీద ఎప్పుడు తెర మీదకి వచ్చారు, ఆ కాలం నాటి మానవులు భారత్తో పాటుగా ఆంధ్రాలో ఉన్నారా అన్నది మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రీ హిస్టారిక్ అండ్ హిస్టారిక్ అన్నాం. దేని ఆధారంగా విభజిస్తున్నామంటే, డివిజన్ చేసామంటే లిపి ఆధారంగా అండి, స్క్రిప్ట్ ఆధారంగా అన్నాం. దేని బేస్ చేసుకుని మాట్లాడుతున్నామంటే పురావస్తు శాఖ అండి అన్నాం. పురావస్తు శాఖ ఎప్పుడు తెర మీదకి వచ్చిందండి? 1861 డిసెంబర్లో. ఈ 1861 డిసెంబర్లో ఏర్పాటు చేయబడినటువంటి భారత పురావస్తు శాఖకి ఫస్ట్ డైరెక్టర్ జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తి అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ వర్క్డ్ యాజ్ ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ డిపార్ట్మెంట్ ఎప్పుడు వచ్చింది, ఈ డిపార్ట్మెంట్ ఫస్ట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేశారు, సో ఈ డిపార్ట్మెంట్ ఇచ్చే ఆధారాలు ఏంటి? సో పురావస్తు ఆధారాలు. దేని బేస్ చేసుకుని ఇస్తున్న ఈ ఆధారాలు? వాటి త్రవ్వకాలు జరిపి ఆ త్రవ్వకాలు జరపడం ద్వారా వెలువడే అటు ఆ యొక్క అవశేషాలను బేస్ చేసుకొని వీటి గురించి మనకి ఆ ఆధారాలు అంటే సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఆర్కియాలజీ. సో ఇది ఎలా మనకు సమాచారాన్ని ఇస్తుందండి? త్రవ్వకాలు జరపడం ద్వారా. త్రవ్వకాలు జరపడం ద్వారా ఆ వెలువడే అవశేషాలని పరిశోధనలు చేసి మనకు ఆ కాలం నాటి సమాచారాన్ని ఇస్తుంది. నౌ ఇప్పుడు ఈ ప్రీ హిస్టారిక్ అండ్ హిస్టారిక్ అన్నాం. ఇప్పుడు మనం వీటి గురించి అంటే లిపి కంటే ముందు ప్రీ హిస్టారిక్ అన్నాం, లిపి తర్వాత హిస్టారిక్ అన్నాం. అంటే ప్రజలు ఉన్నారా అని మాట్లాడితే ప్రీ హిస్టారిక్ కాలంలో ఉన్నటువంటి మానవులు మనం ఏమంటున్నామంటే ఆది మానవులు లేదా రాతి యుగాల నాటి మానవులు, అండ్ ఐ మీన్ అర్లీ పీపుల్. ప్రపంచంలో ఆది మానవుడు నివసించినటువంటి ఎవిడెన్సెస్ మనకున్నాయి. సుమారుగా 2.5 మిలియన్లు అంటే దాదాపుగా 3 లక్షలు అంటాం లేదు, సుమారుగా 2.5 మిలియన్లు అంటే ఆది మానవుడు భూమి మీదకి వచ్చి సుమారుగా 2.5 అంటే 25 lakhs years నుంచి ఈ మానవుల యొక్క ఆ అవశేషాలు అంటే ఆది మానవుడు భూమి మీద సుమారుగా 2 మిలియన్ల సంవత్సరాల క్రితం మీన్స్ మానవుడు అక్కడ నుంచి ఉన్నాడు. అయితే ఈ 2.5 ఆర్ 25 lakh years నాటి మానవుడు, ఈ ఆది మానవుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు అంటంతో మనం ఆఫ్రికా ఖండంలో ఉన్నాడు. ఆ తరువాత ఆఫ్రికా ఖండం తరువాత ఆసియా ఖండంలో కూడా ఈ ఆది మానవుడికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ లభించాయి. ఈ ఆది మానవుడికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఓన్లీ ఇవి 2 ఖండాల్లోనే ఉన్నాయి. అంటే వేరే ఖండాలు లేవా అంటే అప్పుడు ఉన్నటువంటి ఖండాలు ఇవి 2. ఆ తరువాత ఇవి ఇంకొక 5 ఖండాలుగా స్ప్లిట్ అవ్వటం అన్న జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఏ పరిశోధన జరుగుతుంది అంటే ఆది మానవుడు అది 2.5 మిలియన్ల లేదా 2 మిలియన్ల పక్కన పెడితే ఈ ఆది మానవుడు ఫస్ట్ ఆఫ్రికా నుంచి ఆసియాకు వచ్చాడు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిశోధనలు ఈ ఆది మానవుడు ఆసియా ఖండం నుంచే ఇటు ఆఫ్రికాలోకి వెళ్ళాడు అన్న దాని మీద పరిశోధన జరుగుతున్నాయి. ఒకవేళ ఆ పరిశోధనలు కింద సక్సెస్ అయితే ఇప్పుడు మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది బిట్టు. ఆది మానవుడు మొట్టడం ఆఫ్రికా అన్న దాని ప్లేస్లో మనం ఆసియా అని మాట్లాడతాం. దీని ఆఫ్రికా నుంచి ఆసియాకు వచ్చాడా ఆ ఆసియా నుంచి ఆఫ్రికాకి వెళ్ళాడా పక్కన పెడితే మొత్తానికి ఆది మానవుడు ఉన్నాడు. అయితే ఈ ఆది మానవుడిని మనం ఎందుకు రాతి యుగాల నాటి మానవులు అంటున్నాం? అయితే ఆది మానవుడు ఇప్పుడు మనలాగున్నాడా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఈ ఆది మానవుడు ప్రధానంగా అర్లీ మార్నింగ్ నుంచి లేట్ నైట్ వరకు అతను రాయి సంబంధిత ఐ మీన్ స్టోన్ మేడ్ వెపన్స్ని ప్రధానంగా వాడాడు అతను వేటాడటానికి. అంటే ఆది మానవుల ప్రిమిటివ్ ఎకనామిక్ యాక్టివిటీ అది వేటాడటం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆది మానవుల ప్రిమిటివ్ ఎకనామిక్ యాక్టివిటీ అన్నది వేటాడటం. ఆ వేటాడిగా వచ్చినటువంటి రా మీట్ని అంటే పచ్చి మాంసాన్ని తినగా కపాలాల్లో స్టోర్ చేసుకునేవాడు. అలా లైఫ్లో ఐ మీన్ రోజుల్లో ఎక్కువ భాగం వేటాడుతూ తర్వాత సమయంలో ఆయన విశ్రమించేవాడు. ఎక్కడ విశ్రమిస్తున్నాడు? ప్రధానంగా ఐ మీన్ అతను చెట్ల కొమ్మల మీదో లేదా చెట్ల తొర్రల్లోనో లేదా రాతి గుహల్లో ఐ మీన్ రాక్ కేవ్స్లో అతను షెల్టర్ తీసుకుంటున్నాడు. ఇక్కడ
అతను ప్రిమిటివ్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే అతను బతకడం కోసం చేస్తున్న ప్రధానమైన వర్క్ ఏదైతే ఉందో అది ప్రిమిటివ్ ఎకనామిక్ యాక్టివిటీగా మాట్లాడతాం. అది దేని ద్వారా చేస్తున్నాడు, వేటాడటానికి ఏం వాడుతున్నాడు, ఇటు ఐరన్ మేడో లేదా గోల్డ్ మేడో అంటే ఎనీ మెటల్ మేడ్ వాటర్లా స్టోన్ మేడ్ వెపన్స్ను వాడుతున్నాడు. ఎక్కడ నివసిస్తున్నాడు, రాక్ కట్ షెల్టర్స్లో నివసిస్తున్నాడు. కనుక ఆది మానవుడిని మనం రాతి యుగాల నాటి మానవులు అని పిలవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా పుస్తకాలు స్టాండర్డ్ మెటీరియల్స్ చూస్తే ఆది మానవుడు ప్రధానంగా అనకుండా ఆది మానవుడు చెట్ల తొర్రల్లో, చెట్ల కొమ్మల మీద అండ్ గుహల్లో నివసించాడు. నివసించాడు అంటే ఆయన నివసించినటువంటి ప్రదేశాలు చెట్ల కొమ్మలు, చెట్ల తొర్రల్లో అండ్ గుహల్లో నివసించాడు. వాడు ఎగ్జామ్లో ఆది మానవుడు నివసించిన ప్రదేశాలు అని క్వశ్చన్ అడిగి ఆప్షన్స్లో గుహలు, చెట్ల కొమ్మలు, తొర్రలు, పైవన్నీయు అంటే మన కళ్ళు మూసుకొని పైవన్నీయు పెడతాం. క్లియర్గా ఆది మానవుడు నివసించిన ప్రదేశాలు. ఒకవేళ ఆది మానవుడు ప్రధానంగా నివసించే ప్రదేశాలు అని అడిగినా లేదా ఆది మానవుడు నివసించిన ప్రదేశాలు ఆప్షన్స్లో 3 ఇవిచ్చి 4th ఆప్షన్ పైవేది కాదు అని అడిగినా దెన్ మనం కొంచెం లాజిక్గా ఆలోచించి ఆ ఇచ్చిన 3 ఆప్షన్లు అంటే ఆ 3ట్లో విచ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ని కొంచెం లాజిక్గా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 3ట్లో విచ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని మాట్లాడితే గుహలు, కేవ్స్. ఎందుకంటే ఆయన గుహల్లోనే ప్రధానంగా నివసిస్తున్నాడు అని మాట్లాడితే అతను దేయంతా వన్యమృగాలను వేటాడుతూ బిజీలో ఉన్నాడు. ఏదైనా మృగం తప్పించుకొని అతనుపై రాత్రి సమయాల్లో అటాక్ చేసే అవకాశం ఉంది. కనుక అలాంటి అవకాశం వాటికి ఇవ్వకుండా దాని నుంచి రక్షణ కోసం అతను ఫస్ట్ ఎక్కడ ఎతికేవాడు, గుహలు దొరకనప్పుడు చెట్ల త్వరలోకి ఉండేవాడు, అవి లేనప్పుడు చెట్ల కొమ్మల మీద ఉండేవాడు. అంతే చెప్తే కింద ఏమాత్రం పడుకునేవాడు కాదు. హీ నెవర్ స్లాప్ ఆన్ సాయిల్ ఆర్ గ్రౌండ్ బికాజ్ ఆఫ్ అతనికి థ్రెట్ ఎక్కడి నుంచి ఉంది, ఆ వైల్డ్ యానిమల్ నుంచి ఉంది. ఆలోచించి ఆ 3ట్లో విచ్ ఈజ్ ద బెస్ట్ అని అడిగి మనం ఆప్షన్ ఎతకాలి. పైవన్నీయు అంటే నో ప్రాబ్లం, పైవేది కాదు అన్న ఆదిగా నివసించిన ప్రదేశాలను బిట్టు వచ్చిన మనం ఈ విధంగా లాజికల్గా ఆలోచించాలి. సో ఇలా ఆది మానవుడు నివసించాడు. అయితే ఆయన కొమ్మల మీద కావచ్చు, తొర్రల్లో కావచ్చు, గుహల్లో ఇండివిడ్యువల్గా సింగిల్గా ఉండలేదు. సో టుగెదర్ కొంతమందితో కలిసి ఉన్నాడు, ఆ సమూహంగా ఉన్నాడు. ఆ సమూహాన్ని మనం ఇక్కడ కుదురు అని పిలవచ్చు. కుదురు అంటే అర్థము సమూహము. ఈయన గుంపులుగా కొంతమందితో కలిసి ఉన్నాడు తప్పితే ఒంటరిగా లేడు. ఎందుకోసం అంటే బికాజ్ ఆఫ్ ఆయనకి థ్రెట్ ఎక్కడి నుంచి వచ్చి ఉంది, ఆ వైల్డ్ యానిమల్స్ నుంచి ఉంది. కనుక ఈ ఆది మానవుడు నివసించిన ప్రదేశాలు వాటిల్లో ప్రధానమైనది ఆ సమూహాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే కుదురు. దెన్ ఇక్కడ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ బిట్ మనం క్రియేట్ చేయొచ్చండి. ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగాడు. మనం ఇక్కడ ఏమన్నాం, ఆది మానవుడు లేదా రాతి యుగాల నాటి మానవుని యొక్క ప్రిమిటివ్ ఎకనామిక్ యాక్టివిటీ అన్నది మనం ఏమని చెప్పామంటే సో హంటింగ్ అన్నాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా. వాడు బిట్ ఏమడిగాడంటే ఆది మానవుల ప్రధాన వృత్తి వేటాడటం. అయితే వేటాడటమే ప్రధాన వృత్తిగా ఉన్న ఆంధ్రాలోని పలు జాతి వారు అని అడిగాడు. ఆప్షన్స్లో కోయలు, దెన్ కొండరెడ్లు అండ్ చెంచులు అండ్ పైవారెవరు కాదు. దెన్ దీనికి రైట్ ఆన్సర్ చెంచులు. రైట్ ఆన్సర్ ఏంటంటే చెంచూస్. ఈ చెంచూస్ అన్నటువంటి వారు సభ్య సమాజంలోనే ఉన్నారు. అర్థమవుతుందంటే సభ్య సమాజంలోనే ఉన్నారు. సో ఈ నెక్స్ట్ వాళ్ళు మనలాగానే 4 వీలర్స్ ఆర్ 2 వీలర్స్ వాడచ్చు. సో మనము బతకడం కోసం వర్తక వ్యాపారమో లేదా ఉద్యోగమో లేదా వ్యవసాయమో ఏదో సంథింగ్ చేస్తుంటాం. కానీ వాళ్ళు ప్రిమిటివ్ ఎకనామిక్ యాక్టివిటీ ఆఫ్ ఈ చెంచూస్ ఏంటంటే వేటాడటం. వారు బళ్ళ మీదో లేదా కారులో ఆర్ సంథింగ్ వెహికల్స్ చేసుకొని పోయి అడవుల్లో వేటాడుతూ ఉంటారు. ఈ వేటాడటం అన్నది ఎవరి ప్రధాన వృత్తి? ఆది మానవుని యొక్క ప్రధాన వృత్తి. ఆ వేటాడటమే ప్రధాన వృత్తిగా వీరు ఉన్నారు కనుక వీరు ఆది మానవుడు ప్రధాన వృత్తి వేటాడటమే వీళ్ళు ప్రధాన వృత్తిగా చేస్తున్నారు కనుక వీళ్ళని మనం ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి వేటాటమే ప్రధాన వృత్తిగా ఉన్నటువంటి ప్రస్తుత ప్రస్తుత సభ్య సమాజంలో ఎవరంటే చెంచులు. అంటే వీళ్ళ ప్రిమిటివ్ ఎకనామిక్ యాక్టివిటీ ఆది మానవుల ప్రిమిటివ్ ఎకనామిక్ యాక్టివిటీ రెండూ ఒకటే. కానీ వాళ్ళున్న సమాజం అన్సివిలైజ్డ్ సొసైటీ, బట్ వీళ్ళు ఉన్నటువంటి సమాజం సివిలైజ్డ్ సొసైటీ. ఇక్కడ సివిలైజేషన్కి అన్సివిలైజేషన్కి ప్రధానంగా కొలమానం ఏంటంటే ఎడ్యుకేషన్, లిటరసీ, లిపి.
ఇప్పుడు మనం లిపి కంటే ముందున్న కాలం, అసలు లిపి కనుగొనడానికి ఏమాత్రం ప్రయత్నాలు జరగని కాలం, అసలు లిపి లేనటువంటి కాలం. ఇప్పుడు ఈ కాలంలో ఉన్న వారిని ఏమన్నాం? సుమారుగా ఎంతకాలం క్రితం ఉన్నారని అనుకుంటున్నాం? ఆఫ్రికాలో 2.5 మిలియన్లు లేదా సుమారుగా 25 lakh అన్నాం. అయితే ఇప్పుడు మన ఆంధ్రాలో ఈ ఆది మానవుడు సుమారుగా 1.4 అంటే 14 లక్షలు లేదా 14 లక్షలు కాదనుకోండి. అసలు ఆది మానవుడు ఆంధ్రాలో ఎప్పటి నుంచి ఉన్నాడు? సో వెన్ ద అర్లీ పీపుల్ వర్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, అక్కడి నుంచి మనం పూర్వ చారిత్రక యుగం. ఇది సమ్ ఆఫ్ ద పుస్తకాల్లో మనం ఇక్కడ ప్రాచీన శిలాయుగము అంటే సుమారుగా 3 లక్షలు. అది 3 లక్షల 14 లక్షల 10 లక్షల పక్కన పెడితే ఆది మానవుడు ఆంధ్రాలో కూడా ఉంది. అతను ఉపయోగించినటువంటి కొన్ని రాకమేడు వెపన్స్ని ఇక్కడ కనుగొనడం జరిగింది. కనుక ఆది మానవుడు ఆంధ్రాలో కూడా ఉన్నాడు కాబట్టి ప్రీ హిస్టారిక్ ఆఫ్ ఆంధ్ర అని మాట్లాడుతున్నాం. బికాజ్ ఆఫ్ ఎవరు చేసినటువంటి సేవల వలన ఈ ఆది మానవుడు ఆంధ్రాలో ఉన్నాడు అనడానికి దట్ మీన్స్ ద బ్రూస్ ఫుడ్. ఎవరండి ఆయన? మెడ్రాస్ ఐఐటి విద్యార్థి. సో బికాజ్ ఆఫ్ వీళ్ళు చేసినటువంటి సర్వీస్ వలన మనం ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మరి మనం ఆది మానవులు అంటున్నాం. మరి మనం ఎవరమి? మనం ఆధునిక మానవులం. వాళ్ళెవరు? ఆది మానవుడు. ఇక్కడ డార్విన్ గారు ఎవాల్యూషన్ థియరీ అంటే జీవ పరిణామ సిద్ధాంతాన్ని గురించి చెప్పేటప్పుడు ఆయన దాంట్లో 6 దశలు, అంటే మనం డైరెక్ట్గా ఇలా లేము, మన జాతి అంటే మనం కాదు, మన మానవ జాతి బై బర్త్ ఇలా లేము, అంటే వీఆర్ నాట్ ఎట్ ఆల్ ట్రూ హ్యూమన్ బీయింగ్. బట్ మనం ఇప్పుడు ఆధునిక మానవుడు అన్నాం. మనకంటే ముందు 5 దశల్లో అంటే రకరకాల స్టేజెస్లో మానవుడు ఎవాల్యూ అవుతూ ఇప్పుడు ఈ 6వ దశలో మనం ఇలా ఉన్నాం. మనల్ని ఏమంటున్నామంటే ఆధునిక మానవుడు. ఇప్పుడు మనకంటే ముందు హోమోసెపియన్లు, ఆస్ట్రోలాయిడ్లు, ప్రోటో ఆస్ట్రోలాయిడ్లు, నియాండర్తల్ అండ్ మంగోలాయిడ్ ఇలాంటి ఒక 5 దశల్లో ఉన్నాడు. మనం 6వ దశ. ఈ 6వ దశ కంటే ముందున్నటువంటి 5వ దశ ద మోస్ట్ ఇంపార్టెంట్ హోమోసెపియన్ల దశ. ఈ హోమోసెపియన్ స్టేజ్లో 5th స్టేజ్లో హ్యూమన్ బీయింగ్ ఎలా ఉన్నాడు అంటే లుక్ లైక్ మనలాగా నిటారుగా నిలబడగలిగాడు అండ్ స్ట్రైట్గా చూడగలుగుతున్నాడు. అంటే దాని అర్థం దానికంటే ముందున్నటువంటి ప్రోటో ఆస్ట్రోలాయిడ్, మంగోలాయిడ్స్ అండ్ నియాండర్తల్ అలాంటి స్టేజెస్లో మానవుడు అలా లేడు. సో అతను ఇలా బెండ్ అయి ఉన్నాడు. అంటే మనం జనరల్గా ఏమంటాం అంటే మానవ జాతి కోతి నుంచి వచ్చింది అంటాం. ఇక్కడ మనకు ఈ ఎవిడెన్సెస్ మనం అబ్జర్వ్ చేస్తే మనం కోతి అనడం కంటే మన పూర్వీకులు మన మానవ జాతి బిగినింగ్ చింపాంజీకి దగ్గరగా ఉంది. ఈ హోమోసెపియన్ల కంటే ముందున్నటువంటి మానవుడు ఇలా పూర్తి బెండ్ అయి ఉన్నాడు. గ్రాడ్యువల్గా స్టేజ్ బై స్టేజ్ నిటారుగా వచ్చి నిలబడగలిగాడు. 5వ స్టేజ్లో నిలబడ్డాడు. ఆయన మనలాగే నిటారుగా ఉన్నాడు, స్ట్రైట్ చూడగలుగుతున్నాడు. మరి ఇతన్నేమో హోమోసెపియన్లు ఆధునిక మానవునికి సమీప మానవుడు, ఆధునిక మోడర్న్ హ్యూమన్ బీయింగ్కి నియరెస్ట్ సమీప మానవుడు అంటున్నాం. మరి ఆయన చూడటానికి మనలాగే ఉన్నప్పుడు ఆయన్నేమో హోమోసెపియన్ అని, మరి మననెందుకు మోడర్న్ హ్యూమన్ బీయింగ్ అంటున్నారు అంటే ఆయన మనలాగా ఆయన ఒంటి మీద డ్రెస్ అయితే లేదు. నడుము కింది భాగాన్ని ఆకులు లేదా చెట్ల బెరడులు 6 జంతు చర్మాలతోటి నడుము కింద భాగాన్ని కప్పుకున్నాడు. అంటే 5వ స్టేజ్ అయినటువంటి హోమోసెపియన్లకి 6వ స్టేజ్లో ఉన్నటువంటి ఇప్పుడు మనకి కొలమానం ఏంటిదండి అంటే ఒంటి మీద బట్టలు. రిమైనింగ్ యాటిట్యూడ్ అంతా సేమ్. అర్థమవుతుందండి? కనుక ఇప్పుడు మానవుడు బై బర్త్ మన జాతి మనలాగా మోడర్న్గా అయితే లేదు, రకరకాలుగా ఎవాల్వింగ్ అవుతూ ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నాం. ఇంతకీ ఏమంటున్నాం? ఆధునిక మానవుడు. ఈయనకంటే ముందున్న వారంతా ఆది మానవులు. అంటే ఇప్పుడు ఈ ఆది మానవుడు ఉన్నటువంటి దాన్ని మనం ఏమన్నామంటే లిపి లేదు కాబట్టి ప్రీ హిస్టారిక్ ఏజ్ అని అన్నాం. మరి వీళ్ళ గురించి మనం ఎలా మాట్లాడుతున్నామంటే వాళ్ళ కాలం నాటి వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు వేటాడటము అండ్ వాళ్ళు నివసించే ప్రదేశాలు ఈ మొత్తం ఎలా మాట్లాడుతున్నామంటే వాళ్ళ యొక్క అకౌంట్స్ మనకి పురావస్తు శాఖ త్రవ్వకాలు జరపడం ద్వారా వెలికితీసి వాటిని స్టడీ చేసి మనకి ఈ పురావస్తు శాఖ అందించిన సమాచారం ద్వారా మాట్లాడుతున్నాం. సో ఈ యొక్క ఆది మానవుడు వాళ్ళ లైఫ్ స్టైలు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి బిట్ ఏం అడుగుతున్నా అంటే ఆధునిక మానవునికి సమీప మానవుడు. సో హోమోసెపియన్. ఇప్పుడు రిమెంబర్ అండి, ఆధునిక మానవునికి సమీప మానవుడు అంటున్నాడా, ఆధునిక మానవుడికి సమీప మానవ దశ అంటున్నాడా? సో అంటే ఇప్పుడు మన ఆంధ్రాలో ఈ కాలం నాటి మానవులు ఉన్నారు.
మనమే కాదు, మనకంటే ప్రీ హిస్టారిక్ ఏజ్ కాలం నాటి ప్రజలు ఉన్నారు. వాళ్ళు 100% అనాగరికులు. ఇక్కడ మనం నాగరికులమి. మనం నాగరికత, వాళ్ళు అనాగరికులు అనడానికి కొలమానం లిటరసీ. ఆ కాలంలో లిపి లేదు. నా ఈ ప్రీ హిస్టారిక్ ఏజ్ కాలం నాటి మానవుడు వాళ్ళ జీవన విధానాన్ని మన వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ సంబంధించిన ఎవిడెన్సెస్ని కనుగొన్నారో మనం డిస్కస్ చూద్దామండి. సో నా ప్రీ హిస్టరీని మనం 2 భాగాలు చేసాం. ప్రీ హిస్టారిక్ బేస్డ్ ఆన్ ద స్క్రిప్ట్ అండి అన్నాం. అంటే లిపి కంటే ముందున్న కాలం అండి ప్రీ హిస్టారిక్. ఈ ప్రీ హిస్టారిక్ కాలంలో ఉన్నటువంటి మానవుల్ని మనం అర్లీ ఆర్ ఆది మానవులు లేదా రాతి యుగం నాటి మానవులు అంటే వీటిని మనం ఏమనొచ్చు అంటే రాక్ ఏజ్ అంటే రాతి యుగం. ఎందుకు దీన్ని మనం రాతి యుగం అని అన్నాము అంటే వాళ్ళు వేటాడటానికి ఉండడానికి ప్రధానంగా వాడింది రాయి. ఐ మీన్ స్టోన్ మేడ్ వెపన్స్ ఆర్ రాక్ కట్ షెల్టర్స్ ఆర్ రాక్ మేడ్ షెల్టర్స్. రాతి గుహల్లో ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఈ రాక్ ఏజ్ని మనం ఏమంటున్నామంటే రాక్ ఏజెస్ అంటే రాతి యుగాలు అని మాట్లాడుతున్నాం. ఎలా, దేని ఆధారంగా మనం ఇక్కడ రాతి యుగాలు అంటున్నాం? ఈ రాతి యుగాన్ని ఆ కాలము నాటి మానవులు వారు దానికి ఉపయోగించినటువంటి రాయి యొక్క ఆకారం మరియు పరిమాణం, సైజ్ అండ్ షేప్ని బేస్ చేసుకొని మనం రాతి యుగాన్ని రాతి యుగాలు అని మాట్లాడచ్చు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పెట్టండి, దేని ఆధారంగా రాతి యుగాన్ని రాతి యుగాలుగా మాట్లాడుతున్నాము? బేస్డ్ ఆన్ ద రాయి యొక్క ఆకారము అండ్ రాయి యొక్క పరిమాణాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆకారం పరిమాణాన్ని బేస్ చేసుకొని రాతి యుగాన్ని మనం ఏమంటున్నామంటే రాతి యుగాలు. ఏంటి అండి ఆ రాతి యుగాలు? ఆ ఆదిమ నివసించినటువంటి ఆ యొక్క రాతి యుగాలు. నెంబర్ 1 ప్రాచీన శిలాయుగం. ఐ మీన్ దీన్ని మనం పెలాలియోథిక్ ఈజ్ పెలాలియోగ్రఫీ ఈజ్ ద డిఫరెంట్ అండ్ పెలాలియోథిక్ ఈజ్ ద డిఫరెంట్. పెలాలియోథిక్ అంటే ప్రాచీన శిలాయుగం లేదా దీన్ని మనం పురాతన శిలాయుగంగా పిలుస్తాం. అదే పెలాలియోగ్రఫీ అంటే శాసనాలలో వాడిన ప్రాచీన లిపి గురించి మాట్లాడేది. స్టడీ ఆఫ్ ఓల్డ్ రిటర్న్ రికార్డ్స్ మనమేమంటాం పెలాలియోగ్రఫీ. ఇక్కడ మనం పెలాలియోథిక్ హిస్టరీ టెర్మినాలజికల్ వర్డ్ అంటే పెలాలియోథిక్ అంటే ప్రాచీన శిలాయుగం. దెన్ 2 మధ్య శిలాయుగం. దీన్ని మనం మెసోలియోథిక్ ఏజ్గా చెప్పవచ్చు. దెన్ నవీన శిలాయుగం. సో ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం. ఆ నవీన శిలాయుగం తరువాత అంటే చూడండి, ప్రాచీన ఆరు మధ్య ఆరు నవీన ఈ 3 యుగాలు కామన్ వర్డ్ ఏంటంటే శిలా, ఐ మీన్ స్టోన్, రాయి. ఆ రాయి యొక్క ఆకారము ఆ రాయి యొక్క పరిమాణాన్ని బేస్ చేసుకొని ప్రాచీన మధ్య నవీన శిలాయుగాలు అంటున్నాం. ఇప్పుడు ప్రాచీన శిలాయుగం ఇక్కడ మనం కాల విభజన చేస్తున్నామండి ఇప్పుడు. అయితే ఈ కాల విభజన మెజారిటీ ఆఫ్ హిస్టోరియన్ దేన్ని సపోర్ట్ చేశారో అది మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. బట్ కొన్ని పుస్తకాల్లో డిఫరెంట్గా ఈ కాల విభజన ఉండొచ్చు. ఇది సుమారు అప్రాక్సిమేట్లీ మెజారిటీ ఆఫ్ హిస్టోరియన్ సపోర్ట్ చేసినటువంటి విభజన నా ఇప్పుడు బోర్డు మీద రాయబోతున్నానండి. ప్రాచీన శిలాయుగము అంటే సుమారుగా 3 లక్షలు లేదా అసలు మానవుడు మీద ఎప్పుడు తెర మీదకి వచ్చాడు అప్ టు అంటే మీనింగ్ ఏంటంటే వెన్ ద హ్యూమన్ బీయింగ్ వాజ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అని అన్నా, లేదా సుమారుగా 3 లక్షలు. సో అరౌండ్ 3 lakh నుంచి మొదలుపెట్టి 50,000 BC క్రీస్తు పూర్వం 50,000 సంవత్సరాల వరకు ఉన్నటువంటి దీనిని మనం ప్రాచీన శిలాయుగము. ప్రాచీన శిలాయుగం అంటే క్రీస్తు పూర్వం 50,000 వరకు. ఈ 50,000 కంటే ముందు అది 3 లక్షల లేదా 2.5 లక్షల. అసలు దానికంటే కూడా బెస్ట్ ఏంటంటే ఎప్పుడు ఆదిమానవుడు భూమి మీదకి వచ్చాడో అప్పటి నుంచి పరిగణలోకి తీసుకోవాలి. సో ఆదిమానవుడు భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి అంటే అరౌండ్ 3 lakh దగ్గర నుంచి 50,000 BC వరకు ఉన్న దాన్ని మనం ప్రాచీన శిలాయుగము, దీని ఓల్డ్ స్టోన్ ఏజ్ ఆరు పెలాలియోథిక్ ఏజ్ అని పిలవచ్చు. దెన్ 2 మధ్య శిలాయుగము BC 50,000 నుంచి 25,000 BC వరకు ఉన్న దీనిని మెసోలియోథిక్ ఏజ్ ఐ మీన్ మధ్య శిలాయుగము. BC 25,000 నుంచి అండ్ BC 5,000 వరకు ఉన్నటువంటి దీనిని మనం ఏమని పిలవచ్చు అంటే
నవీన శిలాయుగము, ఐ మీన్ నియోలిథిక్ ఏజ్. నియోలిథిక్ ఏజ్ అంటే కొత్త రాతి యుగము, మధ్య రాతి యుగము, పాత రాతి యుగం. బేస్డ్ ఆన్ ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ వాట్ దే మే బి యూజ్డ్, ఐ మీన్ రాక్ మేడ్ వెపన్స్. సో మెసోలిథిక్ అండ్ నియోలిథిక్, ద ఫస్ట్ వన్ ఈజ్ ద పెలోలిథిక్. ఇది మెజారిటీ ఆఫ్ హిస్టోరియన్స్ సపోర్ట్ చేసిందని మాట్లాడడం తప్పితే ఇది పూర్తి ఖచ్చితం కాదు. ఎందుకు పూర్తి ఖచ్చితం కాదు అంటే మనం మాట్లాడేదానికి లిటరీ సోర్సెస్ లేవండి, కేవలం పురావస్తు ఆధారాలే. వాడే చెప్తున్నాడు నేను చెప్పేది పూర్తి ఖచ్చితమైన సమాచారం కాదు, ఖచ్చితమైన సమాచారము అని. సో దెన్ ఈ 3 యుగాల్లో ప్రధానంగా వాడింది ఏంటంటంతో రాకే అన్న, అంటే రాతిని వాడాడు. ఆ తరువాత కాలాల్లోకి వస్తే మానవుడు రాతితో పాటుగా అంటున్నాం తప్పితే రాతికి బదులుగా అంటల్లా. ఈ నెవర్ బి యూజ్డ్ ఆల్టర్నేటివ్ స్టోన్. స్టోన్తో పాటు వేరే వాటిని కూడా వాడాడు. అవి ఏంటి అంటే కనుక రాక్ ఎలాంగ్ విత్ రాక్ యూజ్ మెటల్ ఆల్సో. కనుక మనం దీని తర్వాత దాన్ని మనం ఏమని పిలవచ్చు అంటే మెటల్ యుగం, ఐ మీన్ మెటాలిక్ ఏజ్ అంటే లోహ యుగము. తర్వాత మనం ఏమంటున్నామంటే మెటల్ ఏజ్ అంటే లోహ యుగము. ఈ లోహ యుగము సుమారుగా బీసీ 5000 దగ్గర నుంచి మొదలు బీసీ 2000 వరకు చెప్పొచ్చు. 2000 వరకు మనం సుమారుగా ఈ కాలాన్ని చెప్పొచ్చు లోహయుగం. అయితే ఈ లోహంలో ఏ లోహాన్ని వాడాడు? కాపర్ వాడాడా, టిన్ను వాడాడా, పొటీన్ వాడాడా, లేదంటే బ్రాంజ్ వాడాడా, ఆర్ ఐరన్ వాడాడా? ఆయన ఏం వాడాడు అంటే దాన్ని బేస్ చేసుకొని కాలాన్ని చెప్పొచ్చు. అయితే అతను వాడింది లోహమే. లోహం అన్నది సప్లిమెంట్ ఫర్ ద మీరు రాతి కాదు, దీన్ని వాడాడు, అడిషనల్గా వాడాడు. ఏ లోహాన్ని వాడాడు? ఏ లోహం మానవుడికి మొదటిసారిగా పరిచయం అయింది అని మాట్లాడితే ఆ మానవుడికి పరిచయమైనటువంటి మొదటి లోహం కాపర్ అండి, ఐ మీన్ రాగి. ఆయన రాగినే వాడాడా, రాగిని ప్రధానంగా వాడాడా? రాయ అంటే రాతినే వాడాడు, రాతితో పాటు రాయిని ఐ మీన్ రాగిని కూడా వాడాడు. రాయే అండ్ మెటలే, ఇవి రెండు ఎట్టి పరిస్థితుల్లో మర్జ్ అయ్యే అవకాశం లేదు. కనుక రాయి ప్లస్ రాగి ఈ రెండిటిని వాడాడు కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు అంటే తామ్రశిలాయుగము. అంటే తామ్రశిలాయుగము ఈజ్ పార్ట్ ఆఫ్ మెటల్ ఏజ్, లోహయుగములో ఒకటి. సో లోహయుగములో నెంబర్ 1 ఏమంటున్నామంటే తామ్రశిలాయుగము. ఇప్పుడు ఈ ఏంటిది ఇక్కడ తామ్రము అంటే రాగి. మానవుడికి మొదటిసారిగా పరిచయమైన లోహం ఏంటిది? రాగి. రాగిని వాడాడు, రాతిని వాడాడు. ఇప్పుడు మనము రాతిని వాడుతున్నాం, రకరకాల లోహాలని వాడుతున్నాం. ఇప్పుడు మనం ప్రధానంగా ఏం వాడుతున్నామంటే ఇనుమును వాడుతున్నాం. ఇనుము ఉన్ని వాడినంత మాత్రాన రాతిని వదిలేసామంటే లేదు, రాతిని వాడుతున్నాం. అలానే ఇక్కడ ఈయన రాయితో పాటు రాగిని వాడాడు కాబట్టి దీన్ని మనం ఏమన్నాం? తామ్రశిలాయుగము. దీన్ని ఇంగ్లీష్లో చాలియోతిక్ అని పిలవచ్చు. ఓకే, చాలియోతిక్ ఐ మీన్ తామ్రశిలాయుగము. ఇది లోహయుగములో ఒక భాగం. దెన్ ఈ లోహయుగములో నెంబర్ 2 తరువాత కాలాల్లో మానవుడు ఏమి వాడాడు అంటే రాగి ఈజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్న. రాగి తరువాత టిన్ వాడాడు. టిన్ అంటే తగరం. ఇక్కడ తరువాత కాలం నాటి మానవుడికి ఒక డౌట్ వచ్చింది. రాగి అన్నది లోహమే, తగరము అన్నది లోహమే. అలాంటప్పుడు ఈ 2 లోహాలని మెల్ట్ చేసి కరిగించి కలిపితే మరొక నూతన లోహం అన్నటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఆయన ప్రయోగాలు చేశాడు. ఆ రెండింటిని విడివిడిగా కరిగించాడు. కలపడం ద్వారా తెర మీదకి ఒక నూతనమైనటువంటి మీన్స్ లోహం వచ్చింది. ఆ యొక్క నూతన లోహాన్ని ఏమంటే బ్రాంజ్. బ్రాంజ్ ఈజ్ ఏ మెటల్. దీన్ని మనం ఏమంటున్నామంటే కంచు. బ్రాంజ్ ఈజ్ ఏ మెటల్. అర్థమవుతుందండి? సో కనుక బ్రాంజ్ వచ్చింది. ఈ బ్రాంజ్ అన్నది లోహమే, ఇది మిశ్రమ లోహం. ఏ 2 లోహాలని కలపడం ద్వారా ఈ లోహం తెర మీదకి వచ్చింది? సో రాగి ప్లస్ తగరం. కనుక దీన్ని మనం ఏమని పిలవచ్చండి? కంచు యుగము, దీన్ని కాంస యుగము. ఆరు క్లియర్ అండి? సో ఎవరు ప్రపంచంలో మొదటిగా ఈ లోహాన్ని కనిపెట్టారు అని మాట్లాడితే సింధు ప్రజలు. సింధు ప్రజల కంటే ముందు ఈ లోహం లేనే లేదు. దే ఆర్ ద ఫస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అండ్
ఇన్వెంటెడ్ ద న్యూ మెటల్ దట్ ఈస్ కాల్డ్ ద బ్రాంజ్. సింధు కాలంలో ప్రజలు విరివిగా వాడింది, ఎగ్జామ్లో సింధు కాలంలో ప్రజలు విరివిగా వాడిన లోహం విచ్ ఈస్ ద మోస్ట్ ఇండస్ పీపుల్ మోస్ట్లీ యూజ్డ్ మెటల్. వాళ్ళు ప్రధానంగా వాడింది కంచు, కాంస్యం. విచ్ ఈస్ ద మోస్ట్లీ అవైలబుల్ మెటల్, రాగి. ప్రధానంగా లభించింది రాగి, వాళ్ళు ప్రధానంగా వాడినటువంటి లోహం కంచు. ఈ సింధు నాగరికత అన్నది ప్రపంచంలో తొలి నాగరికతల్లో ఒకటి. అంతేగాని అంటే ఇక్కడ నాగరికత అనే పదాన్ని గతంలో ఇప్పుడు నాగరికత సింధు నాగరికత ప్రపంచంలో ఉన్నటువంటి తొలి నాగరికతల్లో ఒకటి. ప్రపంచంలో ఉన్న తొలి నాగరికతలు 4: సింధు నాగరికత, మెసపటోమియన్ నాగరికత, దెన్ ఈజిప్షియన్ నాగరికత అండ్ చైనా నాగరికత. ఆ ప్రపంచంలో తొలి నాగరికతలు 4గిట్లో నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ సింధు నాగరికత. అంటే ఇప్పుడు దానికంటే ముందు వీళ్ళంతా అంటే ఇక్కడ నాగరికత అన్నది లేదు. నాగరికతకి సివిలైజేషన్కి అన్సివిలైజేషన్ కొలమానం ఏమన్నామంటే లిపి. అంటే ఇప్పుడు మనకు డౌట్ రావాలి, సార్ నాగరికత అన్నాము కనుక మరి ఈ సింధు నాగరికత అన్నది లిపి కంటే ముందున్న కాలంలో వస్తుందా, లిపి కనుగొనబడిన తర్వాత కాలంలో వస్తుందా అంటే లిపి కనుగొనడానికి కంటే ముందు కాలం కాదండి, లిపి కనుగొన్న తర్వాత కాలంలో. అంటే సింధు కాలంలో లిపి ఉంది అంటే ఇప్పుడు దాన్ని మనం దేనికి అని చెప్పొచ్చు అండి, ప్రీ హిస్టారిక్ అని చెప్పొచ్చా, హిస్టారిక్ అంటే హిస్టారిక్ కింద చెప్పొచ్చు సింధు నాగరికత. అంటే ప్రీ హిస్టారిక్ కింద రాదు. ఎనీహా ఈ ఆర్డర్లో చూసుకుంటే కొన్ని సందర్భాల్లో మనం ఇలా అడిగే అవకాశం ఉంది. మనం ఇక్కడ ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగాలు, దాని తర్వాత లోహయుగం. లోహయుగములో నెంబర్ 1 ఏమన్నామంటే చాలియోతిక్. అంటే ఎగ్జాక్ట్గా ఈ చాలియోతిక్ అంటే తామ్ర శిలాయుగము వరకు మనం ప్రీ హిస్టారిక్ కింద చెప్పొచ్చు. ఇప్పుడు లోహయుగములో నెంబర్ 2 ఏమన్నాం, కంచు. అంటే కంచును కనుగొన్న వారెవరు, సింధు ప్రజలు. మరి ఆ కాలం లిపి ఉంది కాబట్టి ఇది దేని కిందకు వస్తుంది, హిస్టారిక్ ఏజ్, దట్టు లోహయుగం అంటే మెటల్ ఏజ్. మెటల్ ఏజ్లో నెంబర్ 2 కింద చెప్పొచ్చు. ఇప్పుడు సింధు ప్రజల తరువాత కాలాల్లో ఇప్పుడు మనం కూడా లోహయుగంలోనే ఉన్నాం. మనం సింధు తర్వాత కాలం వాళ్ళం లోహయుగంలో ఉన్నాం. ఇప్పుడు మనము రాతిని వాడుతున్నామా, రాగిని వాడుతున్నామా, కంచును వాడుతున్నామంటే మనం రాగి వాడుతున్నాం, రాగి వాడుతున్నాం, కంచు వాడుతున్నాం, ఈవెందో ఇనుము వాడుతున్నాం. సో ఇప్పుడు మనం ఏ యుగములో ఉన్నామంటే ఇనుప యుగములో ఉన్నాము. మనం దేంట్లో ఉన్నాం మాస్టర్ అంటే వీఆర్ ఇన్ ద ఐరన్ ఏజ్లో ఉన్నాం. అంటే ఇప్పుడు మనం లోహయుగములో నెంబర్ 2 అయినటువంటి ఐరన్ ఏజ్లో ఉన్నాం. నెంబర్ 3 అయినటువంటి ఐరన్ ఏజ్లో ఉన్నాం. ఈ ఐరన్ ఎప్పుడు దొరికింది, క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరములో ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్లోని గాంధారా వద్ద లభించింది. సో క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్లోని గాంధార వద్ద ఇనుము దొరికింది. అక్కడి నుంచి మనం ఏ లోహాన్ని ప్రధానంగా వాడుతున్నాం, ఈ ఐరన్ని వాడుతున్నాం. కనుక మనం ఏ యుగం కింద ఉన్నామంటే ఐరన్ ఏజ్ కింద ఉన్నాం. ఐరన్ అంటే ఇనుప యుగములో ఉన్నాం. అంటే ఇనుముతో పాటు సో మెనీ రకాలటువంటి లోహాలను వాడుతున్నాం. కానీ ప్రధానంగా ఏం వాడుతున్నాం, ఐరన్ని వాడుతున్నాం. దట్స్ వై వీఆర్ ఇన్ ద ఐరన్ ఏజ్. వీఆర్ ఇన్ ద ఐరన్ ఏజ్. ఇది నెంబర్ 3 అండర్ మెటల్ ఏజ్. అండ్ ద లాస్ట్ దీన్ని అయోయుగము, అమోయుగము అని కూడా పిలవచ్చు. అంటే మనం కాదు, మన తర్వాత కొన్ని జనరేషన్స్
వాడు ఏ యుగం అంటే మనం ఐరనే, అంటే ఐరన్ మించిన మోస్ట్ అడ్వాన్స్డ్ మెటల్ ప్రస్తుతం వరకు లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నామంటే ఐరన్ ఏజ్లో ఉన్నాం. ఈ ఐరన్ ఏజ్ దేని కిందకు వస్తుంది అంటే హిస్టారిక్ కింద వస్తుంది. అంటే లోహ యుగాల్లో నెంబర్ 2 అండ్ నెంబర్ 3గా ఉన్నటువంటి ఈ కంచు యుగము అండ్ ఐరన్ ఏజ్, ఇవి రెండు లోహ యుగాలే. ఇవి రెండు దేని కిందకు వస్తున్నాయి? హిస్టరీ డివిజన్లో హిస్టారిక్ చారిత్ర యుగం కిందకు వస్తున్నాయి. ఎలా చెప్తున్నామంటే చారిత్ర యుగం కిందకు వస్తున్నాయి అని సింపుల్ ఒకటే కొండ గుర్తు. ఈ యుగాలలో లిపి అన్నది ఉంది. సో మనం లిపి కనుగొన్న తర్వాత కాలాల్లో ఒకటి కంచు యుగము అండ్ 2 ఇనుప యుగాలు. ఇవి రెండింటి మనం చారిత్రక యుగము అంటున్నాం. దీనికంటే ముందున్నటువంటి దాన్ని ఏమంటున్నామంటే ప్రీ హిస్టారిక్. రెండింటికి కొలమానం ఏంటిదంటే లిపి అన్నాం. సో ఒక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగం. ప్రాచీన శిలాయుగము సుమారుగా 3 లక్షలు ఆర్ అప్ టు వెన్ ద ఈ అర్లీ పీపుల్ వర్ కేమ్ ఇన్ టు ఫోర్స్, అక్కడి నుంచి మొదలు పెట్టుకొని 50,000 క్రీస్తు పూర్వం వరకు ప్రాచీన శిలాయుగం. క్రీస్తు పూర్వం 50,000 దగ్గర నుంచి 25,000 వరకు మధ్య శిలాయుగం. బీసీ 25,000 నుంచి 5,000 వరకు ఉన్నదాన్ని నవీన శిలాయుగము. ఆ నవీన శిలాయుగాల తరువాత దాన్ని మనము లోహయుగము అని పిలవచ్చు. కొన్ని సందర్భాల్లో లోహయుగము ఎప్పటి నుంచి అంటే బీసీ 5,000 నుంచి 600 బీసీ వరకు. బీసీ 5,000 నుంచి బీసీ 600 వరకు ఇక్కడ మనం లోహయుగము అనవచ్చు. ఇప్పుడు బీసీ 5,000 నుంచి 600 వరకు అంటే ఈవెందో ఈ రోజు వరకు కూడా మనం మొత్తం లోహయుగం కిందే వస్తాం. దీంట్లో నెంబర్ 1 రాగి ప్లస్ రాయి వాడినటువంటి చాలియోతిక్ తామ్రశిలాయుగం. నెంబర్ 2 రాగి ప్లస్ తగరం కలపటం ద్వారా తెర మీదకు వచ్చినటువంటి కాంస్యం అంటే కంచు. అండ్ నెంబర్ 3 ఐరన్, సో ఇనుము. ఇవి 3 లోహయుగాల కిందకు వస్తాయి. అంటే బీసీ 5,000 నుంచి 600 క్రీస్తు పూర్వం ఈవెందో మనం స్టిల్ కంటిన్యూ ఇన్ ద ఐరన్ ఏజ్లోనే ఉన్నాం. ఇప్పుడు చాలియోతిక్ అంటే సుమారుగా బీసీ 5,000 నుంచి 3,000 వరకు, కాంస్యయుగం 2,000 వరకు, బీసీ 2,000 దగ్గర నుంచి అరౌండ్ 1000 వరకు ఉన్నదాన్ని కాంస్యం అని, క్రీస్తు పూర్వం 1000 దగ్గర నుంచి 600 ఆర్ ఎట్ ప్రజెంట్ ఈవెందో ఇప్పటి వరకు ఉన్నదాన్ని మనం ఇనుప యుగము అని చెప్పవచ్చు. ఎనీహా ఇనుప యుగము, కాంస్యయుగము, చాలియోతిక్ అండర్ ఐరన్ ఏజ్. సో నౌ మనకు కావాల్సినటువంటిది ఈ డేటాను బేస్ చేసుకొని భారతదేశం పక్కన పెడితే ఆంధ్రాలో ప్రాచీన, మధ్య, నవీన శిలాయుగాలతో పాటుగా లోహయుగములో చాలియోతిక్, కాంస్య, ఇనుప యుగాలు అంటే క్రీస్తు పూర్వం 600 వరకు ఈ యొక్క మానవుడు ఆంధ్రాలో ఎక్కడెక్కడ ఉన్నాడు అనటానికి మనకి లభించిన ఆధారాలను బేస్ చేసుకొని ఎక్కడి నుంచి అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్ దగ్గర నుంచి ఐరన్ ఏజ్ వరకు. అంటే ఇప్పటి వరకు అట్లా ఇప్పుడు మనం కూడా లోహయుగములోనే ఉన్నాం. మనం ఎక్కడ వరకు మాట్లాడుతున్నాం? క్రీస్తు పూర్వం 600 అంటే తొలి వేదము, మలివేదం అంటే వేద నాగరికత ఎండింగ్ వరకు. మనకి మనం ఇందాక ప్రపంచంలో తొలి నాగరికతలు 4 అన్నాం. వాటిల్లో సింధు నాగరికత ఉంది. భారతదేశంలో తొలి నాగరికతలు 2, ఒకటి సింధు నాగరికత, 2 వేద నాగరికత. అంటే వేద నాగరికత క్రీస్తు పూర్వం 600తో క్లోజ్ అవుతుంది. కనుక క్రీస్తు పూర్వం 600 వరకు అంటే వేద నాగరికత ఎండింగ్ వరకు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకు సంబంధించిన ఎవిడెన్సెస్. వీటిల్లో మనం ప్రధానంగా మాట్లాడుతుంది ప్రీ హిస్టారిక్. కనుక ప్రీ హిస్టారిక్ అంటే మనకు లోహయుగములో
ఎంతవరకు మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు అంటే సింధు నాగరికత కంటే ముందు. సింధు నాగరికత అంటే కాంస్యయుగం. కాంస్యయుగంలో లిపి ఉంది కనుక లిపి కనుగొనడానికంటే ముందు కాలమే ప్రీ హిస్టారిక్ అన్నాం. అంటే మనం ఆంధ్రాలో చాలియోతిక్ తామ్ర శిలాయుగము నాటి మానవుడు వరకు, అంటే 3 శిలాయుగాలు, లోహయుగాలు మూడిట్లో ఒకటి తామ్ర శిలాయుగం వరకు ఈ మానవుడు ఆంధ్రాలో ఎక్కడ ఉన్నాడు. దాంతోపాటుగా మనం రఫ్గా కాంస్యయుగము, ఐరన్ ఏజ్కు సంబంధించి కూడా ఓవరాల్గా మాట్లాడదాం. ఎనీ ఆఫ్ ద హియర్ ద మేజర్ కాన్సెప్ట్ ఈజ్ 3 రాతి యుగాలు, ఒక లోహయుగములో ఒకటైన తామ్ర శిలాయుగం నాటి మానవులకు సంబంధించిన సమాచారం మనకు ప్రధానంగా ప్రీ హిస్టారిక్ ఏజ్ కింద కవర్ అవుతుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది, హిస్టరీని మనం ఎన్ని భాగాలుగా డివిజన్ చేసాము. 2 భాగాలు అన్నాం. ఒకటేం మాట్లాడాం సార్, ప్రీ హిస్టారిక్. రెండోది ఏమన్నాం సార్, హిస్టారిక్. అయితే దేని బేస్ చేసుకొని హిస్టరీని ప్రీ హిస్టారిక్ అండ్ హిస్టారిక్ అన్నాము అంటే లిపి ఆధారంగా. ఇప్పుడు లిపి కంటే ముందున్న కాలాన్ని ఏమన్నాం సార్, ప్రీ హిస్టారిక్ ఈజ్ అంటే పూర్వ చారిత్రక ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు పూర్వ చారిత్రక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మనం ఇక్కడ మాట్లాడటానికి ప్రధానంగా ప్రీ హిస్టారిక్ కిందకి ఏమేమి వస్తాయి అన్నప్పుడు మీకు ఆల్రెడీ డివిజన్ ఇక్కడ డేటా ఇచ్చాను. సో వాటిల్లో రాతి యుగము అన్నాం. రాతి యుగాన్ని ఎన్ని భాగాలు చేస్తున్నామన్నాం సార్, 3 భాగాలు. ఇక్కడ మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో బిట్ అడుగుతున్నాడు. ఆ 3 రాతి యుగాల్లో నెంబర్ 1 ఏమన్నాం సార్, ఓల్డ్ పాత రాతి యుగము ఆర్ పెలాలిథిక్. దీన్ని మనం ఏమంటున్నాం సార్ తెలుగులో, ప్రాచీన శిలాయుగం. ఈ ప్రాచీన శిలాయుగం ఎప్పటి నుంచి ఎంతవరకు ఉందంటున్నాం, రఫ్గా 3 lakhs 3 లక్షలు లేదా మానవుడు ఆంధ్రాలో ఎప్పుడు తెర మీదకి వచ్చాడో అప్పటి నుంచి అరౌండ్ 3 lakh to 50,000 BC అన్నాం ప్రాచీన శిలాయుగం. మధ్య శిలాయుగం ఏమన్నాం సార్, మధ్య శిలాయుగము అంటే మెసోలిథిక్ ఏజ్, BC 50,000 to BC 25,000. దెన్ నవీన శిలాయుగము ఎక్కడి నుంచి అంటే నవీన ఆర్ నూతన రాతి యుగం ఆర్ నియోలిథిక్ ఏజ్, BC 5,000 25,000 to BC 5,000 5,000 సంవత్సరాల వరకు. దాని తర్వాత దాన్ని మనం ఏమన్నాం, లోహయుగము. లోహయుగం ఎక్కడి నుంచి ఉందన్నాము సార్, BC 5,000 నుంచి BC 600. ఇది మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో పెట్టండి. సో మెటల్ ఏజ్ ఆర్ మెటాలిక్. ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగము అండ్ లోహయుగం. లోహయుగం క్రీస్తు పూర్వం 5,000 నుంచి క్రీస్తు పూర్వం 600. ఈ లోహయుగంలో మనం 3 సబ్ ఏజెస్ చెప్పాం. ఒకటి రాగి ప్లస్ రాతిని వాడినటువంటి చాలియోతిక్ ఏజ్, దెన్ రాగి తగరము 2 కలపడం ద్వారా తెర మీదకు వచ్చినటువంటి కంచు అంటే కాంస్యయుగం, దెన్ ఇనుము, సో ఇనుప నాగరికత. ఇవి 3 మనము లోహ యుగాల కింద మాట్లాడవచ్చు. సో ఇక్కడ మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్లో ఆ యుగాలు కాల విభజన మెజారిటీ హిస్టోరియన్ సపోర్ట్ చేసినటువంటిది ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగాలు అండ్ లోహయుగాలు. మానవుడికి మొట్టమొదటిసారిగా పరిచయమైన లోహం ఏంటిది, మానవుడికి రెండవసారి పరిచయమైనటువంటి లోహము తగరము, రాగి తగరం కలపడం ద్వారా తెర మీదకు వచ్చినటువంటి లోహము కాంస్యము. కాంస్యాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో తయారు చేసినటువంటి సింధు ప్రజలు, ఆ తరువాత ఇనుపయుగం. ఇవి లోహయుగాలు.
ఇప్పుడు వీటిల్లో మనకి ఈ ప్రాచీన, మధ్య, నవీన లోహయుగాల్లో ఎక్స్పెషల్లీ క్రీస్తు పూర్వం 600 వరకు ఉన్నటువంటి ఈ యొక్క నాగరికతల్లో మానవుడు అంటే ఇటు ఆది మానవుడా లేదా లోహయుగాల నాటి మానవుడు ఆంధ్రాలో ఎక్కడెక్కడ ఉన్నాడు అనడానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అట్లా ప్రాచీన, మధ్య, నవీన అండ్ లోహయుగాలు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన వన్ మోర్ ఇంపార్టెంట్ అంటే ప్రాచీన శిలాయుగాన్ని మనం మరలా 3 భాగాలుగా చేయొచ్చండి. యూ బెటర్ ఇస్ వెరీ యూ ఓంట్ గెట్ బి కన్ఫ్యూజ్ అండి. మనం ఇప్పుడు ఈ 3 యుగాల్ని మనము స్టోన్ ఏజెస్ అని పిలవచ్చు కదండి. ఓల్డ్, మిడివల్, మెసోలిథిక్, థర్డ్ వన్ ఇస్ నియోలిథిక్. ఈ పెలాలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ 3 టుగెదర్ స్టోన్ ఏజెస్ ఆర్ నాట్. ఓకే, 100% స్టోన్ ఏజెస్. ఆ స్టోన్ ఏజెస్ని బేస్డ్ ఆన్ ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ రాక్ మనం ఏం ఉపయోగించామండి, ఏమన్నాం, స్టోన్ ఏజెస్ని 3 భాగాలు చేసాం. ప్రాచీన, మధ్య, నవీన శిలాయుగాలు అన్నాం. వీటి కాల విభజన మన దగ్గర ఉంది. అయితే ఇప్పుడు మనం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాచీన శిలాయుగం అంటే పెలాలిథిక్ ఆర్ ఓల్డ్ ఆర్ ప్రాచీన రాతి యుగం ఏదైతే సుమారుగా 3 లక్షల నుంచి 50,000 క్రీస్తు పూర్వం అన్నామో ఈ యుగాన్ని నేను మరలా ఎన్ని భాగాలు చేయబోతున్నాను సార్? మొత్తం 3 భాగాలు. ఎందుకంటే ఈ 3 కాలాల నాటి మానవుడు ఆంధ్రాలో ఉన్నాడు, అతని అకౌంట్స్ ఆంధ్రాలో ఉన్నాయి. That's the very important. What are those 3 subdivisions under a Paleolithic? ఈ ప్రాచీన శిలాయుగం కింద ఆ 3 విభజనలు ఏంటి ఈ కాలాలు అంటే నెంబర్ 1 పూర్వ ప్రాచీన శిలాయుగం. ఇది నెంబర్ 1 పూర్వ ప్రాచీన శిలాయుగం. నెంబర్ 2 పూర్వ మధ్య శిలాయుగం. నెంబర్ 3 ఇక్కడ పూర్వ ప్రాచీన శిలాయుగం, పూర్వ మధ్య శిలాయుగం. దెన్ 3వది అన్నిట్లో కామన్ వర్డ్ అన్నది పూర్వ. సో పూర్వ ప్రాచీన, పూర్వ మధ్య శిలాయుగం అండ్ థర్డ్ ఉత్తర శిలాయుగం. పూర్వ ప్రాచీన, పూర్వ మధ్యయుగం ఇక్కడ పూర్వ మధ్య ఈ 3 కూడా దేని కింద అండి? ప్రాచీన శిలాయుగాల కిందకు వస్తున్నాయి. దీన్ని మనం 3 భాగాలు చేస్తున్నాం. ప్రాచీన శిలాయుగం కామనే పూర్వ, మధ్య అండ్ ఉత్తర. ప్రాచీన శిలాయుగం, పూర్వ మధ్య శిలాయుగము, ఉత్తర ప్రాచీన శిలాయుగం. సో ఇవి 3 దేని కిందకు వస్తున్నాయండి? ప్రాచీన అంటే పెలాలిథిక్ ఏజ్ని మరలా 3 భాగాలు చేస్తున్నాం. సో పూర్వ ప్రాచీన శిలాయుగం, దెన్ మధ్య పూర్వ ప్రాచీన శిలాయుగం అండ్ థర్డ్ వన్ ఉత్తర ప్రాచీన శిలాయుగం. 1 3 అండి పూర్వ ప్రాచీన అండ్ మధ్య పూర్వ ప్రాచీన శిలాయుగం అండ్ థర్డ్ వన్ ఈజ్ ఉత్తర ప్రాచీన శిలాయుగాలు. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి ప్రాచీన శిలాయుగంలో మానవుడు ఇక్కడ ఉన్నాడు అంటే అర్థం పూర్వ, మధ్య అండ్ ఉత్తర ప్రాచీన శిలాయుగాల నాటి మానవుడు ఆంధ్రాలో ఉన్నాడు. ఎక్కడెక్కడ ఉన్నాడో నౌ వి విల్ డిస్కస్. సో వీటిలో ఇప్పుడు నెంబర్ 1 మనం మాట్లాడుతున్నటువంటిది పెలాలిథిక్ ఏజ్లో పెలాలిథిక్ ఏజ్ని మనం 3 భాగాలు చేసాం. పూర్వ ప్రాచీన శిలాయుగము, 2 మధ్య ప్రాచీన శిలాయుగము, 3వ దాన్ని ఏమంటున్నాం సార్? ఉత్తర ప్రాచీన శిలాయుగము. ఇప్పుడు ఈ ప్రాచీన శిలాయుగములో ఉన్నటువంటి ఈ 3 డివిజన్స్లో
నెంబర్ 1 డివిజన్ పూర్వ ప్రాచీన శిలాయుగం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ అండర్ పెలాలిథిక్ ఏజ్. ఇక్కడ మనం చెప్తుంది పూర్వ. ఈ కాలం ఎప్పుడు అన్నాం సార్? సుమారుగా 3 lakhs నుంచి 50,000 BC వరకు. సుమారుగా 3 lakhs నుంచి 50,000 BC వరకు. ఇప్పుడు ఈ పూర్వ ప్రాచీన శిలాయుగం నాటి అవశేషాలు, ఆ కాలం నాటి ఆది మానవుడు ఆంధ్రాలో ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ పూర్వ ప్రాచీన శిలాయుగం, ఈ పూర్వ ప్రాచీన శిలాయుగము నాటి ఆ కాలములో నివసించినటువంటి మానవుల్ని మనం ఏమనొచ్చు అంటే నీగ్రిటోలు, నీగ్రోటిక్స్ అంటామండి. అంటే నీగ్రిటోలు అన్నటువంటి వారు, ఆమె నీగ్రోలు. ఈ నీగ్రోటిక్స్ అన్నటువంటి వారు ఇక్కడ ఉన్నారు. అంటే పూర్వ ప్రాచీన శిలాయుగము నాటి మానవులను నీగ్రోటోయిస్ అని పిలవచ్చు. ఈ కాల మానవులు నీగ్రిటోలు. వీరు వాడినటువంటి ఈ ఆయుధాన్ని స్టోన్ మేడే వీటిని ఏమని పిలవచ్చు అంటే పెబ్బర్ టూల్స్. ఓకేనండి, వీటిని మనం పెబ్బర్ టూల్స్ అని పిలవచ్చు. ఈ నీగ్రిటోలు దెన్ పెబ్బర్ టూల్స్ అంటే పూర్వ ప్రాచీన శిలాయుగం నాటి మానవులు నీగ్రిటోలు. వారు వాడినటువంటి ఆయుధాలు ఏంటి అంటే పెబ్బర్ టూల్స్, పెబ్బర్ టూల్స్. సో దెన్ మరి ఈ మానవుడు ఆంధ్రాలో ఉన్నాడా? ఉంటే ఎక్కడెక్కడ ఉన్నాడు? దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఈ పూర్వ ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఉన్నాడు. ఎక్కడెక్కడున్నాడు ఈయన? ఆంధ్ర ఏపీలో అంటే అనంతపూర్ డిస్టిక్, కర్నూలు, కడప అండ్ ప్రకాశం. అంటే ప్రధానంగా దీంతోపాటు గుంటూరు జిల్లా, యువత ప్రకాశం జిల్లాలో కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనకు లభిస్తుంది. సో ఈ పూర్వ ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు ఆంధ్రాలోని అనంతపూర్ జిల్లాలో, కర్నూలు జిల్లాలో, కడప జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ప్రధానంగా ఉన్నాడు. అయితే ఎక్కడెక్కడ ఉన్నాడు? అనంతపూర్ జిల్లాలో, ఇక్కడ మనకి ఇవే అడుగుతున్నటువంటి ప్లేసెస్. అనంతపూర్ జిల్లాలో సో విసనకల్లు, గుంతకల్లు, దాంతోపాటు లత్తవరం. సో విసనకల్లు, గుంతకల్లు, లత్తవరం అండ్ వేల్పుల మడుగు. ఏ ప్రాంతాల్లో ఉన్న అనంతపురం జిల్లాలో? విసనకల్లు, గుంతకల్లు, లత్తవరం మరియు వేల్మడుగు ప్రాంతాల్లో పూర్వ ప్రాచీన శిలాయుగము నాటి మానవుడు ఉన్నాడు. దెన్ కమ్ టు కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం, శివాపురం, వీరాపురం. ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్, మీకు బహుశా ఆంధ్రాలో వస్తుంది. మనకి ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా గూడులు ప్రాచీన కాలము నాటి, అంటే ఆంధ్రాలో పురాతన కాలము నాటి 14 శైవ టెంపుల్, ఈ శివాలయాలు బయలుపడింది ఈ యొక్క వీరాపురం. సో సంగమేశ్వరం, వీరాపురం, ద్రోణాచలం, దీన్ని మనం డ్రోన్ అంటాం. సో ద్రోణాచలం,
అండ్ బేతంచెర్ల. బేతంచెర్ల మనకు బాగా ఫేమస్ రాళ్ళకి. సో సంగమేశ్వరం, వీరాపురం, ద్రోణాచలం అండ్ బేతంచెర్ల. దెన్ కమ్ టు కడప. కడపకు వస్తే తంబళ్ళపల్లి, దెన్ సగిలేరు నదీలోయ ప్రాంతం. సగిలేరు నదీలోయ ప్రాంతం. దెన్ కమ్ టు ద నెక్స్ట్ వన్ ఈస్ ప్రకాశం జిల్లాలకు వస్తే ఎర్రగొండపాలెం, దెన్ మార్కాపురం అండ్ గిద్దలూరు. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ పూర్వ ప్రాచీన శిలాయుగం నాటి ఇంపార్టెంట్ ప్లేసెస్ చూడండి. ఆంధ్రాలో అనంతపురం జిల్లాలో విసనకల్లు, గుంతకల్లు, లత్తవరం, వేల్పులమడుగు. దెన్ కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం, వీరాపురం, ద్రోణాచలం మరియు బేతంచెర్ల. కడప జిల్లాలోని తంబళ్ళపల్లి అండ్ సగిలేరు నదీలోయ ప్రాంతం. అండ్ ఈవెందో ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం, మార్కాపురం అండ్ గిద్దలూరు ప్రాంతాల్లో మనకి ఈ కాలము నాటి ఆది మానవుడికి సంబంధించినటువంటివో లేదా అతను ఉపయోగించిన వస్తు సేవలకు సంబంధించినయో ఆ ఇయర్ ఈవెందో ఆ కాలం నాటి జంతు కళేబరాలకు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ మనకు ప్రధానంగా అంటే ఈ కాలం నాటి మానవుడు ఈ ప్రాంతాల్లో ఉన్నారు అనడానికి వీ హ్యావ్ ద ఎవిడెన్సెస్. సో పూర్వ ప్రాచీన శిలాయుగం అండర్ ప్రాచీన శిలాయుగం ఆర్ ఓల్డ్ స్టోనేజ్ ఆర్ పెలాలియథిక్ ఏజ్. సో పూర్వ ప్రాచీన శిలాయుగం నాటి మానవులను ఏమన్నాం? నీగ్రోడీస్. సో ఆ కాలంలో ఉపయోగించినటువంటి వాటిని ఏమన్నామంటే పెబ్బడ్ టూల్స్. మరి ఆ కాలము నాటి ఎవిడెన్స్ చూసుకుంటే ప్రధానంగా దీంతోపాటు కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో, ఈవెన్ చిత్తూరు జిల్లాలో కూడా సమ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. కానీ ఈ ప్రధానమైనటువంటి అనంతపూర్, కర్నూలు, కడప అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ప్రకాశం జిల్లాలు. సో పూర్వ ప్రాచీన శిలాయుగము నాటి ఎవిడెన్సెస్. దెన్ ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ అనుకోండి. ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏ ఏ జిల్లాలు ఆపోజిట్ మనకు ప్లేసెస్ ఇచ్చి ఏ ప్లేసెస్ ఏ ఏ జిల్లాలో ఉన్నాయి సో జతపరచండి. దెన్ పూర్వ ప్రాచీన శిలాయుగం తరువాత రెండోది మధ్య ప్రాచీన శిలాయుగం. మధ్య ప్రాచీన శిలాయుగం. ఈ మధ్య ప్రాచీన శిలాయుగంలో మానవులకు సంబంధించిన ఆ కాలం నాటి జంతు యొక్క అవశేషాలు ఆంధ్రాలో పలు ప్రాంతాల్లో దొరికాయి. అయితే ప్రధానంగా ఎక్కడ దొరికాయి? ఈ మధ్య ప్రాచీన శిలాయుగం నాటి ఎవిడెన్స్ చూసుకుంటే ఇవి ప్రధానంగా కడప జిల్లాలో, అంటే ఈ కాలం నాటి మానవులు క్వార్టరైజ్ అన్నటువంటి రాతితో పరికరం, అంటే వాళ్ళు ఉపయోగించిన పరికరాలు క్వార్టరైజ్ రాయి లాంటివి. దెన్ ఈ కాలము నాటి పరిశ్రమలు మనం ఏమనొచ్చు అంటే పెచ్చుల పరిశ్రమ. ఇది ఒకసారి బిట్టడిగాయండి. మధ్య ప్రాచీన శిలాయుగము నాటి పరిశ్రమలు ఏమన్నాడు అంటే ఈ హెచ్చుల ఆర్ పెచ్చుల పరిశ్రమ. అంటే పరిశ్రమలు వాడు హెచ్చుల అని రెండు రకాలుగా అడుగుతున్నాడు. అంటే కొన్ని పుస్తకాల్లో పెచ్చుల ఉంటుంది. ద రైట్ వర్డ్ పెచ్చుల కంటే కూడా ఈ హెచ్చుల పరిశ్రమలు క్వార్టరైజ్ శిల లాంటివి. సో ఈ హెచ్చుల పరిశ్రమలు. మరి ఈ మధ్య ప్రాచీన శిలాయుగం నాటి ఎవిడెన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కడప జిల్లాలోని సగిలేరు నదీలోయ ప్రాంతం. సగిలేరు నదీలోయ ప్రాంతం. దెన్ నెల్లూరులోని
స్వర్ణముఖి నదీ ప్రాంతం. దెన్ చిత్తూరు జిల్లాలో రేణిగుంట ప్రాంతం. చిత్తూరు జిల్లాలో రేణిగుంట, నెల్లూరు జిల్లాలో స్వర్ణముఖి నదీ ప్రాంతం, కడప జిల్లాలో సగిలేరు నదీ ప్రాంతాల్లో ఈ మధ్య ప్రాచీన శిలాయుగం నాటి ఎవిడెన్సెస్ మనకు కొన్ని లభించాయి. సో వాట్ ఆర్ దోస్ ప్లేసెస్ ఆఫ్ మధ్య ప్రాచీన శిలాయుగము? దెన్ ద థర్డ్ వన్ ఈస్ మధ్య ప్రాచీన తరువాత ఉత్తర ప్రాచీన శిలాయుగాలు. ఉత్తర ప్రాచీన శిలాయుగం. పూర్వ ప్రాచీన, మధ్య ప్రాచీన, ఉత్తర ప్రాచీన. ఈ ఉత్తర ప్రాచీన శిలాయుగం నాటి ఎవిడెన్సెస్ అన్నవి ప్రధానంగా రెండు ప్రాంతాల్లో. ఈ కాలంలో మీన్స్ రాళ్ళు సమ్ షార్ప్గా, అంటే గతంలో రెండిటితో పోల్చుకుంటే కొంత షార్ప్గా ఉన్నాయి. ఇక్కడ మనం బ్లేడ్స్ అని వాడవచ్చు, అంటే బ్లేడ్ల పరిశ్రమలు, అంటే కొంచెం మేరకు షార్పు. ఇప్పుడు ఈ ఉత్తర ప్రాచీన శిలాయుగము నాటి ఆధారాలు ఎక్కడంటే కర్నూలు జిల్లాలోని చింతమానిగని దగ్గరగా ఉన్నటువంటి బెళ్ళ స్వర్గం. సో బెళ్ళ స్వర్గం అంటే కర్నూలు జిల్లాలోని ఈ చింతగని మాని ప్రాంతంలో ఉన్నటువంటి బెళ్ళ స్వర్గము. దెన్ రెండవది చిత్తూరు జిల్లాలో నల్లగొండ్ల ప్రాంతం. సో కర్నూలు జిల్లాలోని చింతమానిగని నియర్బడిన బెళ్ళస్వర్గ ప్రాంతాలు. దెన్ రెండోది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నల్లగొండ్ల ప్రాంతాలు. సో ప్రాచీన శిలాయుగంలో పూర్వ ప్రాచీన, మధ్య ప్రాచీన, ఉత్తర ప్రాచీన. పూర్వ ప్రాచీనములోనేమో పెబ్బర్ టూల్స్, మధ్య ప్రాచీనంలో హెచ్చుల పరిశ్రమ, అండ్ ఉత్తర ప్రాచీనములో బ్లేడ్స్. అంటే పూర్వ ప్రాచీనంతో పోల్చుకుంటే ఉత్తర ప్రాచీనములు మొత్తం రాళ్లే, కానీ ఆ రాయి యొక్క ఆకారము అన్నది అది కొంత మేరకు షార్ప్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మూడు కూడా దేంట్లో ఉన్నాయి? ప్రాచీన శిలాయుగములో అన్నాడు. ప్రాచీన శిలాయుగములో మానవుడు జనరల్గా ఎలా ఉన్నాడు? ఈ ఆది మానవుడు, ఆ రాకేష్ మానవుడు, ఈ ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు ప్రధానంగా రాతిని వాడాడు. ఆ రాతితో చేసినటువంటి రాక్ మేడ్ వెపన్స్ తోటి వేటాడాడు. ఆ వేటాడగా వచ్చిన రామాంశాన్ని తిన్నాడు, మిగిలిన దానిని కపాలాల్లో దాచుకున్నాడు. ఆయన రాత్రి సమయాల్లో కొండ గృహల్లోనో, చెట్ల తొరల్లోనో, చెట్ల కొమ్మల మీద నివసించాడు. అంటే కింద అయితే ఉండలేదండి, ఈయన గుంపులుగా, గుంపుని మనం ఏమన్నామంటే కుదురు ఆరు సమూహము, ఆల్ టుగెదర్ ఉన్నాడు. బికాజ్ ఆఫ్ భయము, థ్రెట్ ఉందండి అన్నాం. అయితే ఈ ప్రాచీన శిలాయుగములో మానవుడు వాండరింగ్ స్టేజ్, అంటే తనకు కావలసిన దాన్ని ఎత్తుక్కుంటూ పోతున్నాడు. హీ నెవర్ బి క్రియేట్. తనకు కావలసిన దాన్ని పండించుకోవడమో తయారు చేసుకోవడమో లేదు, కాబట్టి ఎత్తుక్కుంటూ పోతున్నాడు. కనుక వాండరింగ్ అనసి వలస దశ అర్థమైంది. ప్రధానంగా ప్రాచీన శిలాయుగములో మానవుడు ఇస్ ఎ నొమాడిక్ ఆర్ వాండరింగ్ స్టేజ్. నో సెటిల్డ్ లైఫ్, అంటే స్థిర జీవితం లేదు, ఆడ స్థిర నివాసం లేదు, అంటే వ్యవసాయం అన్నది లేదు అని చెప్పొచ్చు. మరి ఆయన ప్రధానంగా ఏం చేశాడంటే జంతువులు వేటాడటము. మరి ఆ జంతువును దేంతో వేటాడంటే రాతితో చేసినవి. ఇక్కడ ఏం వాడాడు అంటే మ్యాసివ్ రాక్ అంటాడు. ఓవరాల్ చూసుకుంటే మ్యాసివ్ రాక్
అంటే తెలుగులో బండరాయి. బండరాయి అంటే ఏంటిదండి? ఏ విధమైనటువంటి రూపము ఆకారము లేనటువంటి రాళ్ళను మనం బండరాళ్ళు. అలా బండరాతిని వాడాడు జంతువులు వేటాడని. అది బలవంతాన బండరాయిని లిఫ్ట్ చేసి జంతువు మీద చంపేవాడు ఓవరాల్గా. అలాంటి ప్రాచీన శిలాయుగంలో 3 భాగాలు ఉన్నాయి ఆంధ్రాలో. ఆ 3 భాగాలు మనం పూర్వ ప్రాచీన, మధ్య ప్రాచీన, ఉత్తర ప్రాచీన, ఎక్కడెక్కడ ఆ కాలం నాటి మానవులు ఉన్నారో మనం ఆ యొక్క ఎవడి ప్రాంతాలను చెప్పాము. నౌ ద సెకండ్ వన్ ఈస్ మధ్య మెసోలిథిక్ ఏజ్. సెకండ్ వన్ ఈజ్ మెసోలిథిక్ ఏజ్. ఈ మెసోలిథిక్ ఏజ్ని ఏమన్నాము సార్? మధ్యశిలాయుగము. మధ్యశిలాయుగము అంటే రాతి యుగాల్లో రెండవది. ఎప్పుడు మధ్యశిలాయుగము? మధ్యశిలాయుగం ఎప్పటిది? మిడివల్ మీన్స్ మెసోలిథిక్. మధ్యశిలాయుగం BC 50,000 నుంచి BC 25,000 మధ్యశిలాయుగం. ఈ మధ్యశిలాయుగానికి ప్రాచీన శిలాయుగానికి ఏమన్నా వేరియేషన్ ఉందా అంటే, మనం ఫస్టే డిస్కస్ చేసాం. ఆ రాతి యొక్క ఆకారము సైజుని బేస్ చేసుకొని విభజన చేసామండి అన్నాం. ప్రాచీన శిలాయుగంలో మానవుడు జంతువులను వేటాడడం రాతినే వాడాడు, కానీ బండరాళ్ళు వాడాడు. ఇక్కడ ఆ రాయితో పోల్చుకుంటే మధ్యశిలాయుగములో ఆది మానవుడు రాతిని కొంచెం ఈజీగా లిఫ్ట్ చేసి చేత్తో పట్టుకొని జంతువుని కొట్టి చంపాడు. ప్రాచీన శిలాయుగంలో జంతువు మీద రాయుండే చంపుతున్నాడు. మధ్యశిలాయుగం వస్తే జంతువుని కొట్టి చంపుతున్నాడు. అయితే జంతువుని కొట్టి చంపిన, జంతువు మీద వేసి చంపిన ఆయన వాడింది రాయే. ప్రాచీనం దాంట్లో మ్యాసివ్ అన్నాం, బండరాయి. ఇక్కడికి వస్తే ఆ రాయి యొక్క ఆకారం కొంచెం మారింది, సైజ్ అయితే తగ్గింది. వెరీ కంఫర్టబుల్గా చేత్తో పట్టుకొని జంతువుని మోదో లేదా జంతువు మీద ఇసురు కొట్టి చంపేవాడు. అయితే మరి మధ్యశిలాయుగంలో మానవుడు వాండరింగ్ స్టేజేనా అంటే ఎస్, ఇక్కడ కూడా వాండరింగ్ స్టేజే. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థిర నివాసం అంటే వ్యవసాయంకి సంబంధించిన ఆనవాళ్ళు లేవు. అర్థమైందండి? అయితే తనకు తెలియకుండానే రాయి రప్చర్ అవ్వటం వలనో లేదా అడవులో ఆ యొక్క చెట్లు ఒకదాన్ని కూడా రాసుకోవడం వలనో ఫైర్ అన్నది వచ్చింది. కానీ అది ఫైర్ అంటారు అని దానితోటి ఆ రామాంశాన్ని కాల్చుకొని తినొచ్చు అన్న విషయం ఆయనకు తెలియదు. ఇక్కడ ఎగ్జామ్లో మధ్యశిలాయుగములోనే నిప్పును కనుగొన్నారు. అయితే నిప్పును వాడారా? దేని ఎవర్ బి యూజ్. అర్థమైంది? నిప్పును కనుగొన్నది మధ్యశిలాయుగమే, ఆ నిప్పును వాడింది నవీన శిలాయుగం. అంటే నవీన శిలాయుగములో ఆ నిప్పుతోటి ఆ జంతు మాంసాన్ని, పచ్చి మాంసాన్ని కాల్చుకొని తిన్నారు. అయితే మధ్యశిలాయుగములో అయితే చేయలేదు. స్థిర నివాసం ఏ విధమైన ఆనవాళ్ళు లేవు, జంతువులు వేటాడటమే. అయితే వేటాడే స్టైల్ మారింది. మరి ఈ మధ్యశిలాయుగానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏమన్నా ఆంధ్రాలో ఉన్నాయా అంటే ప్రధానంగా మనం 2 ప్రాంతాల్లో చెప్పొచ్చు. ఒకటి మనకు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి బొర్రా కేవ్స్, బొర్రా గుహలు. దెన్ కర్నూలు జిల్లాలోని కేతవరం గనులు, కేతవరం గుహలు, కేతవరం. సో బొర్రా కేవ్స్, కేతవరం కేవ్స్లలో ఈ మధ్యశిలాయుగము నాటి మానవుని యొక్క ఎవిడెన్సెస్ కొంతమేరకు మనకు దొరికాయి. అయితే ఇదే కర్నూలు జిల్లాలోని
ఈ మనము సో ఈ బ్రూస్ ఫ్రూట్ కనుగొన్నటువంటి నెల్లూరు జిల్లా ఆ స్వర్ణముఖి నదీ తీరాన ఉన్నటువంటి స్ఫటిక అంటే దాదాపు 28 రకాల ఒక రకమైనటువంటి రాయి స్ఫటిక రాయితో చేసినటువంటి దాదాపు ఒక 28 రకాలటువంటి అవి మనకు దొరికిందన్న మనం ఎవరంటే బ్రూస్ ఫ్రూట్ ప్రధానంగా 3 అంశాలు చెప్పాం. ఒకటి వడ్డమాను దగ్గర ఆదిమానుడు ఉపయోగించిన రాయి, నెల్లూరు జిల్లాలో స్వర్ణముఖి నదీ తీరాన్ని లభించినటువంటి స్ఫటికాకృతిలో ఉన్నటువంటి 28 రకాలు అవి. దెన్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బిళ్ళస్వర్గం ప్రాంతంలో లభించినవి. ఈ కర్నూలు జిల్లాలోని బిళ్ళస్వర్గం ప్రాంతంలో ఏదైతే ఎవిడెన్స్ లభించాయో అవి మనకు ప్రాచీన శిలాయుగంలోని 3వ భాగమైన ఉత్తర ప్రాచీన శిలాయుగం కింద చెప్పొచ్చు. రెండు, నెల్లూరు జిల్లాలో స్వర్ణముఖి నదీ తీరాన లభించిన 28 స్ఫటికాకృతితో ఉన్నటువంటి ఆ స్ఫటిక రాజుతో ఉన్నటువంటి సమ్ కైండ్ ఆఫ్ వెపన్స్ని మనం కనుగొనడం జరిగింది. అవి ఈ ఏజ్ కిందకి అంటే మధ్యశిలాయం కింద చెప్పొచ్చు. అంటే నెల్లూరు జిల్లాలో, కర్నూలు జిల్లాలోని కేతవరం గనులు అండ్ విశాఖ జిల్లాని బొర్రా కేవ్స్లో మధ్యశిలాయుగం నాటి కొంత మేరకు ఎవిడెన్సెస్ మనకి లభించాయి. అయితే మరి మధ్యశిలాయుగంలో స్థిర నివాసం ఉందా అంటే లేదు. కానీ ఈ మధ్యశిలాయుగంలో మనకి ఇంపార్టెంట్ ఒకటి చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే చిత్రలేఖనానికి సంబంధించినటువంటి కొంత ఎవిడెన్స్ బయలుపడిందండి. సో అంటే పెయింటింగ్ వారు ఆ యొక్క యుగంలో గుహ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏదో మనసులో ఎవరినో స్మరించుకొని బయటికి వెళ్తారు. జనరల్గా మనము ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పోయే పని సక్రంగా జరగాలి అనుకొని ఇంటి నుంచి బయటికి వెళ్తాం. అలానే వీళ్ళు కూడా ఆ గుహ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువ జంతువులను వేటాడాలి, ఎక్కువగా మాంసాన్ని సేకరించాలి, అలానే ఏ విధమైన ప్రాణ నష్టం లేకుండా తిరిగి రావాలి అనుకొని వెళ్తారు. అయితే ఎవరిని వాళ్ళు మనసులో స్మరించుకున్నారో ఆ స్మరణకి రూపం అయితే లేదు. అలానే ఆ మధ్యశిలాయుగములో ఎవరినో అనుకోని బయటికి స్మరించుకుని బయటికి వెళ్తున్నాను చూసారా, వెళ్ళి జంతువులు వేటాడిన తర్వాత వచ్చిన తర్వాత ఆ గుహలో ఖాళీ సమయాల్లో ఆ గుహ యొక్క గోడలు చాలా నునుపుగా ఉంటాయి కదండి, ఆ యొక్క సర్ఫేస్ ఆఫ్ ద కేవ్స్ యొక్క సర్ఫేస్ మీద ఎర్ర రంగుతోటి వారు ఏదో చిత్రాలను గీశారు. అయితే ఆ ఎర్ర రంగు ప్రాథమిక రంగు అంటాం. ఏంటిదంటే ఆ ఎరుపు అంటే రక్తంతో వాళ్ళు పెయింట్ వేసేవాళ్ళు. ఏ రక్తము అంటే అది జంతువును వేటాడగా, జనరల్గా భారతదేశం లెవెల్లో అయితే అడవి పందిని వేటాడుతున్నటువంటి దృశ్యాలను వాళ్ళు గీశారు అని చెప్పొచ్చు. మరి ఆంధ్రాలోని ఈ బొర్రా గుహలు, కేతవరం గుహల్లో ఆ యొక్క గుహ యొక్క గోడల మీద ఎరుపు రంగునే అంటే ప్రాథమిక రంగునే వాడారు, బేస్ కల్చర్ పెయింట్నే వాడారు, అంటే రక్తాన్ని వాడారు. అయితే వాళ్ళు వేసిన పెయింట్స్ ఏంటి అంటే ఇటు నక్క ఏమేంటి వేశారండి, నక్క, ప్రధానంగా జింక అండి, జింక, తాబేలు, కుందేలు, ఇదిగో వీటికి సంబంధించినటువంటి చిత్రాలని మన వాళ్ళు గుర్తించారు. సో ఏమేంటి అండి, సో నక్క, జింక, తాబేలు, కుందేలుకు సంబంధించినటువంటి చిత్రాలని వాళ్ళు గీయటం అన్న జరిగింది. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ కర్నూలు సంబంధించి కేతవరం, ఈ కర్నూలు ప్రాంతాల్లోని ఇంకా మనకు దొరికినటువంటి ఈ బిళ్ళస్వర్గం లాంటి ప్రాంతాల్లో మనకి ఇంకా అయితే మానవ ఆకృతులు
క్లియర్గా మనం అబ్జర్వ్ చేయలేం. ఏదో మసకగా ఉన్నటువంటి కొన్ని చిత్రాలని, కొన్ని రేఖా చిత్రాలని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏదేమైనా మధ్యయుగము శిలాయుగములో క్రీస్తు పూర్వం 50,000 నుంచి 25,000 సంవత్సరాల మధ్యకాలంలో ఏదైతే మధ్య శిలాయుగం అంటున్నామో ఈ మధ్య శిలాయుగంలో ప్రముఖంగా మీన్స్ ఏం చేశారంటే పెయింటింగు. అయితే భారతదేశం అని మాట్లాడితేనేమో అడవి పందిన వేటాడుతున్న దృశ్యాలు మనకు చాలా ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రాలో నక్క, జింక, తాబేలు, కుందేలు, ప్రధానంగా జింకని వేటాడుతున్నటువంటి ఈ జింక చిత్రాలను మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయొచ్చు. అయితే కుమ్మరి చక్రం కుమ్మరి సారెకి సంబంధించి అంటే కొండలకు సంబంధించినటువంటి ఏ విధమైన సమాచారం కానీ ఎడలేదు. పైపొచ్చి రాతిని మీన్స్ నిప్పు, కానీ ఆ నిప్పును నిప్పును వాడింది నవీన శిలాయుగంలో. దట్స్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మధ్య శిలాయుగంలో ప్రధానంగా అంటంతో ఈ చిత్రలేఖనము మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. దెన్ కమ్ టు ద థర్డ్ వన్ ఈజ్ నవీన శిలాయుగం. ద థర్డ్ వన్ ఈజ్ నవీన శిలాయుగం. సో మధ్యశిలాయుగం BC 50,000 టు BC 25,000. సో మధ్యశిలాయుగంలో మనం ప్రీవియస్లో ప్రాచీన శిలాయుగంలో ఉన్నటువంటి ఆ 3 డివిజన్స్ మాట్లాడుకున్నాం. ఉత్తర ప్రాచీన శిలాయుగము, దానికంటే ముందు మధ్య ప్రాచీన శిలాయుగము, దానికంటే ముందు పూర్వ ప్రాచీన శిలాయుగాలు. ఇవి 3 కూడా ప్రాచీన శిలాయుగం కిందకి. దెన్ మధ్యశిలాయుగము, దెన్ ఈ మధ్యశిలాయుగానికి సంబంధించినటువంటి కర్నూలులో కేతవరం గనులు అండ్ ఈవెన్ దో అరకులోని బొర్రా కేవ్స్. దెన్ ద థర్డ్ వన్ ఈజ్ ఉత్తర ప్రాచీన శిలాయుగము, ఉత్తర ప్రాచీన, దెన్ మధ్య, దెన్ నవీన శిలాయుగం. ఈ నవీన శిలాయుగం అన్నది క్రీస్తు పూర్వం 25,000 నుండి క్రీస్తు పూర్వం 5,000, క్రీస్తు పూర్వం 5,000 వరకు నవీన శిలాయుగం. మరి ఈ నవీన శిలాయుగానికి మధ్య శిలాయుగానికి అండ్ ప్రాచీన శిలాయుగంలో మానవుడు వాండరింగ్ స్టేజే. మధ్య శిలాయుగంలో వాండరింగ్ స్టేజ్ నుంచి ఏమైనా ఫుడ్ గ్యాదరింగ్ నుంచి ఫుడ్ క్రియేటింగ్ వచ్చాడంటే ఫుడ్ క్రియేటింగ్ వరకు రాలేదు, ఫుడ్ గ్యాదరింగ్ వరకే ఉన్నాడు. దాంతోపాటు ఒక నూతనంగా మీన్స్ నిప్పును కనుగొన్నాడు, కానీ ఆ నిప్పుని ఆ కాలంలో వాడలేదు. అండ్ మధ్య శిలాయుగంలో చిత్రలేఖనము. దెన్ నవీన శిలాయుగానికి వచ్చేటప్పటికి ఆ మధ్య శిలాయుగంలో ఏదైతే నిప్పును కనుగొన్నాడో అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అంటే వాడాడు. అంటే ఆ పచ్చి మాంసాన్ని అంటే కాల్చుకొని తిన్నాడు. దెన్ ఆ ముందు 2 యుగాలలో ఫుడ్ గ్యాదరింగ్ అంటే ఆహార సముపార్జన దశ నుంచి ఆహారాన్ని సేకరించుకోవడం దగ్గర నుంచి ఆహారాన్ని క్రియేట్ చేసుకోవడం అంటే వ్యవసాయం. సో అంటే స్థిర నివాసము. అంటే ఏ యుగములో స్థిర నివాసానికి సంబంధము మానవుడు స్థిర నివాసం అంటంతో నవీన శిలాయుగం సెటిల్డ్ లైఫ్. ఈ స్థిర నివాసము అంటే మానవుడు ఆహారాన్ని తనకు కావలసిన తన దాన్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారత ఉపఖండంలో మొట్టమొదటిసారిగా స్థిర నివాసానికి సంబంధించిన ఆనవాళ్ళు అంటంతో భారత ఉపఖండంలో ప్రస్తుత పాకిస్తాన్లోని మెహర్గర్ అన్నాం. సో ప్రస్తుత పాకిస్తాన్లోని ఈ మెహర్గర్ అన్నటువంటి ప్రాంతంలో ఫస్ట్ సెటిల్డ్ లైఫ్ ఆఫ్ ద ఎవిడెన్స్ అంటే ఇండియన్ హిస్టరీ అన్నాం. మరి ఏ యుగం అంటే నవీన శిలాయుగం. నవీన శిలాయుగంలో సెటిల్డ్ లైఫ్. ఈ నవీన శిలాయుగంలో కొత్త లక్షణం సెటిల్డ్ లైఫ్. ఈ స్థిర నివాసానికి సంబంధించిన ఆనవాళ్ళు ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే మానవుడు వ్యవసాయం చేశాడు. స్థిర నివాసానికి సంబంధించిన ఆనవాళ్ళు అన్న 6 వ్యవసాయం సంబంధించిన ఆనవాళ్ళు. మరి వ్యవసాయం ఎక్కడ చేశాడు, పోనీ ఆ వ్యవసాయంలో ఏమేమి పండించాడు అంటే మన
గత 2 యుగాలతో పోల్చుకుంటే ఇక్కడ ఆహారాన్ని క్రియేట్ చేసుకునే స్థాయికి వచ్చాడు. అంటే వ్యవసాయం చేశాడు. ఏమి పండించాడు అంటే రాగులు మరియు ఉలవలని పండించాడు. ఈ యుగములో మానవుడు స్థిర నివాసము, కాల్చుకొని తినటము, గతంలో తను ఆహార సముపార్జనలో ఉండేవాడు కాబట్టి ఎక్కువ సమయం వేటాటంలో గడిపేవాడు. ఇప్పుడు తనకు కావలసిన దాన్ని అతి తక్కువ సమయంలో చేసుకోగలుగుతున్నాడు కనుక ఇతనికి ఎక్కువ ఖాళీ సమయం దొరికింది. ఆ ఖాళీ సమయాన్ని లిపిపై ప్రయోగాలు చేయటంలో మొదలుపెట్టాడు. అయితే నవీన శిలాయుగములో లిపిపై ప్రయోగాలు మొదలుపెట్టాడు, కానీ లిపిని కనుగొనలేదు. లిపి అయితే ఈ నవీన శిలాయుగములో కనుగొనబడలా. లిపిని కనుగొనడానికి కావాల్సిన ప్రయత్నాలు ప్రారంభమైంది నవీన శిలాయుగంలో. ఆ లిపి అన్నది లోహయుగములో రెండవ అయినటువంటి కాంస యుగము అంటే కంచు యుగములో లిపి అన్నది తెర మీదకు వచ్చింది. ఆ లిపికి సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభమైనటువంటి కాలం. ఇటు లిపి పరంగా స్థిర నివాసము, కాల్చుకొని ఈవెందో తినటము, తనకు కావలసిన దాన్ని వితిన్ ద షార్ట్ టైంలో చేసుకోగలగటము, వ్యవసాయంలో ఉత్పత్తి, వ్యవసాయంలో దిగుబడి అండ్ ప్రొడక్షన్, ఉత్పత్తులు పెరగటము, మానవుడు ఉపయోగించినటువంటి వేటాటానికి ఉపయోగించినటువంటి రాతి పరికరాల్లో వెరీ షార్ప్ పిన్ పాయింట్ రావటము. అంటే నవీన శిలాయుగములో కూడా వేటాడాడు. నవీన శిలాయుగములో వేటాడాడు. వేటాడటంతో పాటుగా వ్యవసాయం అండ్ ఈవెందో కుమ్మరి సారే అంటే కుమ్మరి చక్రం, ఇట్లా అన్ని విషయాల్లో ఇక్కడ డెవలప్మెంట్ ఉంది గత 2 యుగాలతో పోల్చుకుంటే. కనుక ఈ గార్డెన్ చైల్డ్ అనే అతను ఈ యొక్క నవీన శిలాయుగాన్ని నాగరికతా విప్లవము, సివిలైజేషన్ రెవల్యూషన్, నాగరికత విప్లవం అని పిలిచాడు. అంటే నాగరికత గతము 2 యుగాలతో పోల్చుకుంటే ఇక్కడ సివిలైజేషన్ కొంత మేరకు ఉంది అని చెప్పొచ్చు. మనకి 1842లో మెడాస్ టాలర్ కనుగొన్నటువంటి భారత ఉపఖండములో అంటే ప్రస్తుతం కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని లింగ్ సాగర్ వద్ద అతను కనుగొన్నటువంటి ఆది మానవుడు ఉపయోగించిన గొడ్డలి ఈవెందో 1892వ సంవత్సరంలో ఈ బ్రూస్ ఫ్రూట్ కనుగొన్నటువంటి వడ్డమాను ప్రాంతంలో దొరికినటువంటి గొడ్డలి. ఇవి నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ 1842లో కర్ణాటకలోని రాయచూరు ప్రాంతంలోని లింగ్ సాగర్, ఇక్కడ ఆది మానవుడు ఉపయోగించినటువంటి గొడ్డలి దొరికింది. ఎవరు కనుగొన్నారు? మెడాస్ టాలర్. దెన్ 1892లో ఆంధ్రాలోని అమరావతి సమీపంలోని మంగళగిరి దగ్గర ఉన్నటువంటి ఈ వడ్డమాను ప్రాంతములో రాతి గొడ్డలి దొరికింది. ఇవి నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్. మరి ఈ శిలాయుగములో మానవుడు ఏం చేశాడు అంటే, మనం స్థిర నివాసం అన్నాం, మాంసాన్ని కాల్చుకొని తిన్నాడు, ఈవెందో పంటల్లో రాగులు ఉలవలు లాంటివి పండించాడు. ఈవెందో ఇట్లా కొంత రకమైన అభివృద్ధి అన్నది అంటే మానవుడు ఆహారాన్ని సేకరించుకోవడం దగ్గర నుంచి తనకు కావలసిన దానిని తయారు చేసుకునే స్టేజ్కి మారాడు. ఈవెందో లిపిపై ప్రయోగాలు కూడా మొదలుపెట్టాడు అన్నాం. మరి ఈ కాలంలో మనం ప్రధానంగా ఈ నవీన శిలాయుగములో ఇంకా ఏమన్నా విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏమన్నా జరిగాయా అంటే, మనకి ఆంధ్రాలో సత్తనపల్లికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ గ్రామము పేరు గుండ్లూరు. ఈ నవీన శిలాయుగంలో ఆంధ్రప్రదేశ్లోని సత్తనపల్లికి
8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుండ్లూరు వద్ద, వాట్ ఈస్ ద విలేజ్ నేమ్ అంటే గుండ్లూరు. ఈ గుండ్లూరు వద్ద ఆ గ్రామ సమీపంలో ఓ పెద్ద బండరాయిని కనుగొన్నారు. ఆ బండరాయిని లిఫ్ట్ చేసి చూస్తే దాని లోపల దాదాపుగా 6 నుంచి 8 వరకు గుహలు అన్నవి ఉన్నాయి. అంటే మనం బంకర్ల టైపులో అంటే భూగర్భంలో ఆ బండను తొలగిస్తే కింద గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో ఒక గుహ, అంటే ఆ గుహలు ఎలా ఉన్నాయి, ఇంటిని పోలి ఉన్నాయి. ఆ గుహల్లోని ఒక గుహ యొక్క మిడిల్లో బాలుని యొక్క కళేబరాన్ని కొండలో పాతి పెట్టడాన్ని గమనించారు. అంటే బహుశా వారు కళేబరాల్ని కొండలో పూడ్చిపెట్టారు. బహుశా నవీన శిలాయుగములో ఈ ట్రెండ్ ఏమన్నా ఉందేమో అన్నట్లుగా. అంటే కొండలో పెట్టి కళేబరాల్ని పూడ్చటం, అంటే కొండలో పెట్టి కళేబరాన్ని పూడ్చడం అంటే ఆ కొండ సైజు, మరి ఆ కొండలను తయారు చేయడం, గతంలో కొండలను తయారు చేయడం లేదు. మరి నవీన శిలాయుగంలోనే కొండలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ నవీన శిలాయుగంలో కొండల్ని, శవాలని దాంట్లో పెట్టి పూడ్చటము అంటే ఆ మేరకు కొండ యొక్క పరిమాణం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కుమ్మరి సారె గురించి ఈ కాలం నాటి మానవులకు పరిచయం ఉంది. దే హ్యాడ్ మోర్ ఎక్స్పీరియన్స్ విత్ ద పాటర్ వీల్. అయితే ఇక్కడ కొండల్లో రకరకాలు ఉన్నాయి. కొండల్ని ఎలా చేసేవాళ్ళు, కొండల్ని చేసి ఆ కొండని పట్టుకొని కాల్చేవాడు. కాబట్టి ఆ పట్టుకున్నటువంటి ప్రాంతము అన్నది సరిగా కాలదు, కాబట్టి ఆ కొండ బ్లాక్ ఇన్ కలర్లో ఉంటుంది. కొండలో ఏ భాగమైతే కాలిందో ఆ కాలినటువంటి కొండ రెడ్ ఇన్ కలర్లో ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద పార్ట్స్ అన్నవి ఈ కాలము నాటి ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు. ఇది గతంతో పోల్చుకుంటే ఈ విధమైనటువంటి కొండలు లేవు. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకీ ఈ కొండలో పెట్టి శవాన్ని, బాలుడి శరీరాన్ని, కళేబరాన్ని పూడ్చినటువంటి సందర్భం ఎక్కడ దొరికింది ఎవిడెన్స్? మన గుండ్లూరు, అది సత్తెనపల్లికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక విలేజ్. ఏ జిల్లాలో అంటే గుంటూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో దొరికింది. మన ఇందాక చెప్పినటువంటి దట్ మీన్స్ వడ్డెమాను అన్నది కూడా ఇదే జిల్లాలోని వడ్డమాను అన్న ప్రాంతంలో ఆ కాలం నాటి రాతి గొడ్డలి దొరికింది. ఈవెందో ఈ కాలంలో నివాసాలు ఎలా ఉండేవి అంటే, ఇన్ జనరల్గా మనకి సర్కిల్ షేపులో, మనకి ఈ విధంగా సర్కిల్ అంటే పూర్ సర్కిల్ కాకుండా వలయాకారం అంటే హాఫ్ సర్కిల్లో ఏం చేసేవారు, హాఫ్ సర్కిల్ అంటే వలయాకారములో రాళ్ళని పేర్చేవాళ్ళు. ఆ రాళ్ళని మట్టితో కవర్ చేసేవాళ్ళు. దానిపైన కట్టెల్ని, అంటే వెదురో సంథింగ్ కట్టెలను పెట్టి రెల్లుగడ్డితోటి వాళ్ళు ఆ ఇళ్ల నిర్మాణం చేశారు. అంటే ఈ ఇళ్ల నిర్మాణం ప్రధానంగా మనం అబ్జర్వ్ చేయవలసింది, వలయాకారంలో రాళ్ళు పేర్చి ఆ రాళ్ల మీద కట్టెలతోటి సెట్ చేసి రెల్లు గడ్డితో, ఏ గడ్డి అండి, సో అడవిలో ఒక రకమైనటువంటి గడ్డి, ఈ రెల్లు గడ్డితోటి అంటే గుడిసెల్లాగా ఉండేవి, వాటిని కప్పటం జరిగింది. ఇలాంటి ఒక 14 ఇళ్ళు ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఇలా మొత్తం ఎన్ని దొరికినాయి, ఇలా 14 వలయాకారాలు, మొత్తం 14 ఉన్నాయి. ఎక్కడ మధ్యలో ఖాళీ లేకుండా వరుసన ఒక 14 ఉన్నాయి. అయితే ఈ వలయాకారంలో ఉన్నాయి. అంటే దీన్ని బేస్ చేసుకుంటే ఏమైందంటే, వలయాకారం రాళ్ళు పేర్చి రాళ్ల మీద రెల్లిగడ్డితోటి, అంటే ఏ జంతువు కూడా వెనుక నుంచి అటాక్ చేసే అవకాశం లేకుండా ఇలా చేశారు.
అంటే బహుశా అటాక్ చేస్తే ముందు నుంచి అటాక్ చేయొచ్చు. ఒకవేళ ముందు నుంచి అటాక్ చేస్తే ఎలా ఎదుర్కోవాలన్నది వాళ్ళకి ఆల్రెడీ ప్రీ ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు ఈ విధమైనటువంటి ఇళ్ళని మనం ఇప్పటికీ అబ్జర్వ్ చేయొచ్చు. కొన్ని కొండ ప్రాంతాల్లో ఇళ్ళ నిర్మాణం ఎలా ఉంటుంది. సో కనుక ఆ కాలంలో ఇళ్ళు ఎలా ఉన్నాయి. ఇలాంటి ఇళ్ళ నిర్మాణం మనకి ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి హులికెళ్ళు, లత్తవరం గ్రామాలలో, లత్తవరం ప్రాంతాలలో ఇలాంటి ఇళ్ళని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇలాంటి ఇళ్ళని మనం ఈ అనంతపురం జిల్లాలో కనుగొనడం జరిగింది. దెన్ అంటే వీళ్ళు ప్రధానంగా సెక్యూరిటీ కోసం, వెనక నుంచి జంతువులు దాడి చేయకుండా ఉండటం కోసం ఆ విధంగా వాళ్ళు ఇళ్ళ నిర్మాణం చేశారు. అలానే నేలలు మీన్స్ లోపల గుహల్లో మనకి బంకర్ లాంటి అక్కడ కూడా రక్షణ ప్లస్ మన బాలుడు కళేబరాన్ని కొండలో పెట్టి పూడ్చినట్టు ఒక ఎవిడెన్స్ మనకు దొరికింది. దెన్ ఈ కాలములో ఈ యొక్క నవీన శిలాయుగములో ఇళ్ళ నిర్మాణం ఎలా ఉంది అంటే కొండలు తయారు చేయడం వచ్చు. ఆ కొండల్లో 2 రకాలు. కాల్చుకొని తిన్నారు మాంసాన్ని, వ్యవసాయాన్ని చేశారు, సెటిల్డ్ లైఫ్ ఉంది. ఏం పండించారు? రాగులు అండ్ ఉలవలు. దెన్ ఈ కాలంలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటిది లిపికి సంబంధించిన ప్రయోగాలు మొదలైనవి. దీంతో పాటుగా అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ ద పెయింటింగ్ చిత్రలేఖనం చూసుకుంటే గతంలో మధ్యశిలాయుగములో చిత్రలేఖనములో నక్క, జింక, కుందేలు, తాబేలు లాంటి వాటిని చిత్రించారు. ఇక్కడ వాటితో పాటుగా కుక్కని కూడా ఇక్కడ చిత్రించడం అన్న జరిగింది. సో అయితే ఆ చిత్రాలను పెయింట్ చేయటంలో వాడిన కలర్ మాత్రం ముదురు ఎరుపు రంగు, అంటే రక్తాన్నే వాడారు. మరి ఇలాంటికి సంబంధించినటువంటి ఈ చిత్రాలని మనం కర్నూలు జిల్లాలో పులిచెర్ల, కాల్వబుగ్గ లాంటి ప్రాంతాల్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పులిచెర్ల ప్రాంతంలో జింకను వేటాడటానికి సంబంధించి ఒక మానవ ఆకారం ముసుగేసుకొని పొదలు చాటున మాటి ఉన్నట్లుగా ఒక చిత్రం. అంటే జింకను వేటాడటానికి ఆది మానవుడు ముసుగేసుకొని సో పొదలు చాటున నక్కి ఉన్నట్లుగా ఒకటి. దెన్ ఇదే కర్నూలు జిల్లాలోని కాలవబుగ్గ ప్రాంతంలో రేఖా చిత్రాలు, మసకబారినట్టు ఉన్నటువంటి చిత్రాలు, మానవ చిత్రాలను మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. అయితే ఈ చిత్రాల్లో వాళ్ళు ప్రధానంగా ఏమి వాడారండి అంటే ఎరుపు రంగునే ప్రధానంగా వాడటం అన్న జరిగింది. అయితే ఈ పెయింటింగ్ని మధ్యశిలాయుగంతో కంపేర్ చేసుకుంటే కొంత మేరకు అడ్వాన్స్ అని చెప్పొచ్చు. సో నవీన శిలాయుగములో గార్డెన్ చైల్డ్ అయిన ఈ యుగాన్ని నాగరికత విప్లవం అన్నాడు. నాగరికత వైపుకి ఈ మానవుడు ప్రయాణం మొదలైంది. షెడ్యూల్డ్ లైఫ్ వచ్చింది, చిత్రలేఖనములో డెవలప్మెంట్స్ వచ్చాయి, ఈవెంతో కొండల తయారీ వచ్చింది, మాంసాన్ని కాల్చుకొని తింటున్నాడు, తనకు కావాల్సిన దాన్ని తను క్రియేట్ చేసుకుంటున్నాడు. గతంలో కొండ గృహాల్లో, చెట్ల తొర్రల్లో, చెట్ల కొమ్మల మీద ఉండేటటువంటి మానవుడు ఇక్కడికి వచ్చేటప్పటికి సో వలయాకారములో రాళ్ళను పేర్చుకొని వాటి మీద రెల్లుగడ్డితోటి ఇళ్ళ నిర్మాణం చేసుకుంటున్నాడు. వెనక నుంచి ఏ విధమైనటువంటి జంతువులను అటాక్ చేయకుండా ఆయన కట్టుదిట్టంగా ఈ ఇళ్ళ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇలా ఇళ్ళ నిర్మాణాల్లో అన్ని విషయాల్లో కొంత మేరకి ఇక్కడ మనం ఆ యొక్క డెవలప్మెంట్ని అబ్జర్వ్ చేయొచ్చు. బికాజ్ ఆఫ్ అందుకనే ఈ గార్డెన్ చైల్డ్ అనే అతను దీన్ని నాగరికత విప్లవంగా పిలవడం అన్న జరిగింది.
ఎనీహో ఇప్పుడు ఈ నవీన శిలాయుగం నాటి ఎవిడెన్సెస్ మనకి గుంటూరు జిల్లాలో సతనపల్లి ప్రాంతం చెప్పాం, ఈవెందో మా రాజధాని ప్రాంతం మంగళగిరి సమీపంలో వడ్డమాను ప్రాంతాలు చెప్పాం, ఈవెందో సీమలోని అనంతపురం జిల్లాలో ఉన్న ఉలికెళ్ళు అండ్ ఈవెందో లతవరం ప్రాంతాల్లో. సో ఇలా సో మెనీ ప్రాంతాల్లో ఈ యుగము నాటి ఎవిడెన్సెస్ని ఆధారాలని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎనీహో ప్రాచీన మధ్య శిలాయుగాలతో కంపేర్ చేసుకుంటే నవీన శిలాయుగంలో మానవుడు జంతువులను వేటాడటం మానలేదు, జంతువులు వేటాడటంతో పాటుగా స్థిర నివాసానికంటే వ్యవసాయం చేశాడు. అయితే నవీన శిలాయుగంలో అతను ఉపయోగించిన ఆయుధాలు అన్నవి షార్ప్గా, వెరీ షార్ప్గా, పిన్ పాయింట్ టైపులో, అంటే బహుశా జంతువుల్ని పొడిచి చంపేవాడు. మధ్య శిలాయుగంలో జంతువులను కొట్టి చంపటం, ప్రాచీన శిలాయుగంలో జంతువుల్ని రాయి చంపటం. 3 యుగాల్లో రాతినే వాడినా ఆ రాయి యొక్క ఆకారము సైజును బేస్ చేసుకొని మన రాతి యుగాల్ని 3 భాగాలు చేస్తున్నామని మనం గతంలో వాడాం. సో ఒక్కొక్క యుగానికి అతను ఉపయోగించిన రాతి యొక్క ఆకారము పరిమాణం మారుతున్నాయి అండ్ వేటాడే పద్ధతి మారుతూ ఉంది. ఎనిహా వేటాడటం మాత్రం మానల. అయితే ఎనిహా ఆది మానవుడు ప్రధాన వృత్తి వేటాడటం, వేటాటమే ప్రధాన వృత్తిగా ఉన్న ఆధునిక కాలంలో ఆంధ్రాలో జాతి వారు అంటే మనం చెంచులు అన్నాం. ఇప్పుడు మనము వేటాడుతున్నాం, కానీ మనము వేటాడటంతో బతకటల్లా. అంటే నవిడేస్లో మన ప్రధాన వృత్తి అంటే వ్యవసాయమో వ్యాపారమో ఇంకోటో చెప్తాం, కానీ వేటాడటం కాదు. వేటాడటం అన్నది మనకు హాబీ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ వేటాడటమే మనకు ప్రధాన వృత్తి కాదు. కనుక ఆంధ్రాలో ఎవరండి వేటాడటమే ప్రధాన వృత్తిగా ఉన్నటువంటి వారు అనడంతో ఆంధ్రాలో జాతి వారు చెంచువారు. సో ఇవి మధ్య, ప్రాచీన, నవీన శిలాయుగాలు. ఈ 3 రాతి యుగాలు కమ్స్ అండర్ ప్రీ హిస్టారిక్ బికాజ్ ఆఫ్ లిపి లేదు. దెన్ ఆ మానవుడు రాతి తరువాత లోహయుగం మీన్స్ లోహాన్ని వాడాడు. ఏ లోహం అన్నాం? ఐ మీన్ రాగి. కనుక మానవుడికి మొదటిసారిగా పరిచయమైన లోహం ఏమన్నాం? రాగి. రాగితో పాటు రాతిని కూడా వాడాడు. కనుక ఆ యుగాన్ని ఏమన్నామంటే తామ్రశిలాయుగము. సో చాలియోతిక్ ఏజ్ అన్నాం. మరి ఈ చాలియోతిక్ ఏజ్ని అది కూడా ప్రీ హిస్టారిక్ కిందకే వస్తుంది. బికాజ్ ఆఫ్ ఈ యుగములో కూడా లిపి కనుగొనబడలేదు. సో ద నెక్స్ట్ వన్ ఈ తామ్ర శిలాయుగం. మరి ఈ తామ్ర శిలాయుగాలు అంటే రాయి ప్లస్ ఈ యొక్క లోహాన్ని వాడినటువంటి ఈ తామ్ర శిలాయుగానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో మనకు అమరావతి, గుంటూరు, ఈ మీన్స్ గుంటూరు జిల్లాలో నాగార్జునకొండ, అమరావతి లాంటి ప్రాంతాల్లో, కడప, కర్నూలు, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఈ కాలం నాటి సమ్ ఎవిడెన్సెస్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఎనియా ఈ తామ్ర శిలాయుగము దాంతోపాటు ఉన్నటువంటి కనెక్టివిటీగా ఉన్నటువంటి నెక్స్ట్ ఈ యొక్క కాంస్యయుగము. మనం ఈ లోహయుగాలను ఏమన్నాం? క్రీస్తు పూర్వము 5000 నుంచి 500 సంవత్సరాలు లేదా 600 సంవత్సరాల వరకు ఉన్న దాన్ని మనం లోహయుగం అన్నాం. ఈ లోహయుగంలో తామ్రశిలాయుగము అండ్ కాంస్యయుగాలు అండ్ ఇనుపయుగం. ఈ తామ్రశిలాయుగము ఈ యొక్క కాంస్యయుగానికి సంబంధించిన ఎవిడెన్స్ ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో లభించాయి మనకి. కామన్గా ఇక్కడ మనం ఏ యొక్క లక్షణాన్ని అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇళ్ళ నిర్మాణంలో మనకు దీనికంటే ముందు నవీన శిలాయుగంలో మానవుడు వలయాకారంలో రాళ్ళని పేర్చి వాటి మీద కట్టెలు పెట్టి రెల్లుగడ్డితో చేసాడు. ఇప్పుడు ఈ కాలం వచ్చేటప్పటికి తామ్ర మరియు కాంస్యుగాల్లో మానవుడు వచ్చేటప్పటికి బంకమట్టితోటి ఇటుకలను తయారు చేసి ఆ ఇటుకల్ని ఇళ్ళ నిర్మాణంలో వాడాడు. అది మనం ఇక్కడ ప్రధానంగా అబ్జర్వ్ చేయొచ్చు. సో అది ఈ కాలం నాటి ఒక ముఖ్య లక్షణం. ఏ మట్టిని వాడాడంటే సో బంకమట్టి. ఈ బంకమట్టితోటి ఇటుకను తయారు చేసి ఆ ఇటుకను వాడాడు. ఏ నిర్మాణాల్లో వాడాడు? సో ఇళ్ళ నిర్మాణాల్లో వాడాడు. ముఖ్యంగా సింధు ప్రజలైతే ఆ మట్టిని తోటి ఇటుకను తయారు చేసి వాళ్ళు
కాల్చినటువంటి ఇటుకల్ని వాడారు. అండ్ ఈవెందో ఎండబెట్టినటువంటి పచ్చి ఇటుకల్ని వాడారు. అంటే సింధు ప్రజలు 2 రకాల ఇటుకలను వాడారు. పచ్చి ఇటుకల్ని వాడారు, కాల్చిన ఇటుకల్ని వాడారు. ఎనీహా ఈ ఇటుకలు దేంతో తయారు చేశారు? బంకమట్టితోటి. ఈ బంకమట్టితో ఇటుకలను తయారు చేసి ఆ ఇటుకలు ఇళ్ళ నిర్మాణంలో వాడటం అన్నది ఈ కాలం నాటి ఒక ప్రధాన లక్షణంగా చెప్పొచ్చు. దెన్ మరి దాని తరువాత లోహయుగాల్లో మరొక లోహయుగమైనటువంటి దట్ ఈస్ కాల్డ్ ఇనుప యుగము. దీన్నే అమోఘ యుగము అని పిలవచ్చు. ఈ యుగములో మానవుడు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాడు అని చెప్పవచ్చు. ఇటు ఇళ్ళ నిర్మాణం కావచ్చు, ఆర్ ఈవెందో ఇటుకల తయారీ కావచ్చు, ఆర్ ఈవెందో దట్ మీన్స్ చిత్రలేఖనము కావచ్చు, ఈవెందో కుండలు తయారు చేయడంలో అత్యంత అద్భుతంగా ఇక్కడ మన కుండలను అబ్జర్వ్ చేయొచ్చు. పెయింటెడ్ గ్రేవేర్ అంటాడు. అంటే గ్రేయిన్ కలర్లో ఉన్నటువంటి మట్టితోటి మీన్స్ కుండలను తయారు చేసి ఆ కుండల్ని కాల్చేవాళ్ళు. బాగా కాలిన కుండ ఎర్రగను, కాలిన కుండ నల్లగను ఉండేది. ఆ కుండ యొక్క ఉపరితలము అన్నది బాగా నునుపు తేలినట్లుగా ఉండేది. ఇలాంటి కుండలు మనం ఏమంటామంటే పీజీవేర్ అంటే పెయింటెడ్ గ్రేవేర్ అని చెప్పొచ్చు. అలాంటి అద్భుతంగా కుండలు తయారు చేయడం ఈవెందో మనము కూడా అంత నేర్పరలము కాదు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. మరి ఈ కాలంలో ఉన్నటువంటి మరొక ముఖ్య లక్షణం ఏంటంటే బృహశిలాయుగము అంటాడు. అంటే మెగాలిత్ అంటే రాక్షస గుళ్ళు. అంటే అర్థమైందంటే మనిషి కళేబరాన్ని పూడ్చిపెట్టి ఆ అంటే ఎలా కళేబరాన్ని పూడ్చిపెట్టి దాని చుట్టూతా రాళ్ళు పేర్చేవాడు. తల వైపున ఒక రాతిని నిలబెట్టేవాడు. అంటే ఇక్కడ ఏమి వాడుతున్నాడు? జస్ట్ లైక్ సిమెంట్రీ టైపులో రాళ్లను పేర్చి రాళ్ల మధ్య మన మీన్స్ డెడ్ బాడీని క్రిమేషన్ చేస్తున్నాడు. దానికి తల వైపున ఆరు కాళ్ళ వైపున ఏం పెడుతున్నాడు? ఒక రాతిని నిలబెడుతున్నాడు. ఇక్కడ ఒక రాయికి మించి ఎక్కువ రాళ్ళు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమొచ్చు? బృహత్ శిల. వీటిని మనం ఏమంటున్నామంటే మెగాలిత్. దీన్ని మనము రాక్షస గుళ్ళు. మొత్తం మనం 12 రకాల రాక్షస గుళ్ళని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇలాంటి రాక్షస గుళ్ళని ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో వీటిని మోరివర గుళ్ళని, పాండవ గుళ్ళని, కురుంబర గుళ్ళని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అంటే ఇవి మనకు కావాలి సమాధులు అని అర్థం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే క్రైస్తవ సమాధులు మనకి ఇలానే ఉంటాయి. వాళ్ళు శవాన్ని ఖననం శవపేటికిని ఖననం భూమిలో పాతిపెట్టి తల వైపున ఒక రాతిని వాళ్ళు పాతడం మీన్స్ పెట్టడం అన్న జరుగుతుంది. అంటే మన గుర్తు కోసమో ఆర్ ఇంకోటి దానికోసమో మనం అనుకోవచ్చు. దట్ ఈజ్ ద మెగాలిత్. అంటే ఇక్కడ మనం శవపేటిని భూమిలో పేరుస్తున్నాము. ఇక్కడైనా శవాన్ని భూమిలో క్రిమేషన్ చేసే ముందు చుట్టూత రాళ్ళు పెట్టి ఆ రాళ్ల మధ్య కళేబరా డెడ్ బాడీని పెడుతున్నాడు. ఓకేనా? పైకి విజబుల్గా ఉన్నట్టుగా ఒక రాతిని నిలబెడుతున్నాడు. సో హియర్ ఒకదాన్ని మించి ఎక్కువ రాళ్లను వాడుతున్నాడు. దట్ ఈజ్ కాల్డ్ బృహశిల ఆర్ దీన్ని మనం మెగాలిత్, రాక్షస గుళ్ళు. ఇది ఇనుప యుగము నాటి నాగరికత యొక్క ఒక ప్రముఖ లక్షణము. అయితే ఇక్కడ మనం ఏం గుర్తించామంటే ఈ రాక్షస గుళ్ళ వద్ద ఎరుపు మరియు నలుపు కుండ యొక్క పెంకులను మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే నల్ల కుండ పెంకులు, ఎర్రకొండ పెంకుల్ని మనం ఈ మెగాలిస్ వద్ద అబ్జర్వ్ చేయడం జరిగింది.
ఓకేనా. సో మనం ఈ మధ్య కాలంలో మనకు చూడవచ్చు ఇలాంటివి. అంటే కుండల్ని ఆ శవాల్ని ఖననం చేసేటప్పుడు లేదా శవాల్ని తర్వాత కాలాల్లో కాల్చడం చేసేటప్పుడు వాట్ ఈజ్ ద ప్రయారిటీ ఆఫ్ కుండ ఈ డెడ్ బాడీని క్రిమేట్ చేసే సందర్భంలో మనకి తెలుసు. సో బహుశా ఆ పర్పస్లో ఆ ఇనుప యుగం నాటి వారు ఈ ఎర్ర కుండల్ని నల్ల కుండల్ని బహుశా వాడి ఉండొచ్చు. ఆ కుండ పెంకుల్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఎనీహౌ మెగాలిత్ అన్నది వన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ద ఇనుప యుగము. ఆ ఇనుప యుగ నాగరికతల యొక్క ప్రముఖ లక్షణం ఈ బృహశిల ఆర్ మెగాలిత్ రాక్షస గుళ్ళు, మొత్తం 12 రకాలటువంటి గుళ్ళు. వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకాలతో పిలుస్తారు. మనం పాండవ గుళ్ళు, మోరివర గుళ్ళు, రకరకాల పేర్లతో వీటిని మనం పిలుస్తూ ఉన్నాం. ఎనీహౌ ఇప్పుడు వరకు మనం మాట్లాడినటువంటి ప్రాచీన, మధ్య, నవీన శిలాయుగాలు, దాని తరువాత లోహయుగము. లోహయుగములో రాయి ప్లస్ రాతిని వాడినటువంటిది. దాని తరువాత కాంస్యయుగము, తరువాత ఇనుప యుగాలు. సుమారుగా క్రీస్తు పూర్వం 3 లక్షల దగ్గర నుంచి 600 సంవత్సరాల వరకు ఆ క్రీస్తు పూర్వం ఇవి ఆల్ దోస్ డేటా. ఏ సంవత్సరాల మధ్య ఏ యుగము, వాటిల్లో 3 శిలాయుగాలు, ఒక తామ్ర శిలాయుగము కమ్స్ అండర్ ప్రీ హిస్టారిక్ ఏజ్, రిమైనింగ్ కాంస్యయుగము అండ్ ఇనుప యుగాలు హిస్టారిక్ ఏజ్ కింద పరిగణించాలి. హిస్టారిక్ ఏజ్, ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటే అర్థము ప్రీ హిస్టారిక్ ఏజ్లో లిపి లేదు, హిస్టారిక్ ఏజ్లో లిపి. ఈ లిపికి సంబంధించిన ప్రయోగాలు ఎప్పుడు వచ్చినాయి మొదలుపెట్టారు అంటే నవీన శిలాయుగం. లిపి ఎప్పుడు తెర మీదకి వచ్చింది అంటే కాంస్యయుగం. సో కాంస్యయుగము, ఇనుప యుగాలు ఇవి 2 దేని కిందకు వస్తాయండి? సో ద లాస్ట్ దీనికి సంబంధించినటువంటిది ప్రీ హిస్టారీ అండ్ హిస్టారిక్లో ప్రీ హిస్టారిక్ కిందకి పెలోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ అంటే ఈ 3 టుగెదర్ రాతి యుగాలు. ఇవి 3 రాతి యుగాలు. లోహయుగములో ఒకటి తామ్ర శిలాయుగము. ఇవి 2 ప్రీ హిస్టారిక్ కిందకు వస్తున్నాయి. అండ్ హిస్టారిక్ కిందకి అంటే చారిత్ర యుగం కిందకి కాంస్యయుగము అండ్ ఇనుప యుగం. లిపికి సంబంధించి ప్రయోగాలు మొదలుపెట్టింది నవీన శిలాయుగములో. ఆ లిపి తెర మీదకు వచ్చినటువంటిది యుగము కాంస్యయుగము. భారతదేశంలో కాంస్యయుగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే సింధు నాగరికత. ఇనుప యుగానికి ప్రముఖ ముఖ్యమైన ఎగ్జాంపుల్ అంటే వేద నాగరికత. ఇండియాలో 2 లోహయుగాలు, ఆంధ్రాలో 2 లోహయుగాలకు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అండ్ 3 రాతి యుగాలు, ఒక తామ్ర శిలాయుగానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఆంధ్రాలో ఏ ఏ ప్రాంతాల్లో లభించాయి. సో ఈ ప్రీ హిస్టారిక్ అన్న టాపిక్ ఎవరి వలన మన హిస్టరీకి యాడ్ అయింది ఆంధ్రాకి. సో ద పర్సన్ నేమ్ ద బ్రూస్ ఫ్రూట్. అతను చేసిన పరిశోధన వలన ఎక్కడెక్కడ ఈ ఆదిమానవ యొక్క వాళ్ళు ఉపయోగించినటువంటి ఈ వస్తు సేవల యొక్క ఎవిడెన్సెస్ మనకు లభించాయి అన్నది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ బెటర్ టు రిమెంబర్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టాపిక్ ఇన్ ద శాతవాహనాస్ కంటే ముందు ఆంధ్రప్రదేశ్ చరిత్రకి మొట్టమొదటి టాపిక్. దీంతోనే మనకి హిస్టరీ, ఆంధ్ర హిస్టరీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. రాతి యుగాలను ఎలా విభజిస్తున్నాడు, ఆ విభజనకు సంబంధించినటువంటి కాల విభజనలో మెజారిటీ ఆఫ్ హిస్టోరియన్స్ దేన్ని సపోర్ట్ చేశారు, ఏ ఎంతవరకు శిలాయుగాలు, లోహయుగాలు ఎప్పుడు, మరి ఈ యుగాలకు సంబంధించినటువంటి ఆంధ్రాలో పలు ఇంపార్టెంట్ ప్రాంతాలు మనం టోటల్గా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈ ప్రీ హిస్టారిక్ ఎవిడెన్సెస్ అన్నవి ఆంధ్రాలో ఎక్కువగా రాయలసీమ ప్రాంతాల్లో లభించాయి. కడప, కర్నూలు, ఈవెందో చిత్తూరు ప్రాంతాలలో ఎక్కువగా లభించాయి. వాటితో పాటుగా కృష్ణా
గుంటూరు ఆ జిల్లాలలో కూడా ఇవి ఎక్కువగా లభించాయి. ప్రధానంగా గుంటూరు జిల్లాలో మనకి ఎక్కువ ఎవిడెన్సెస్ అన్నవి ఈ ప్రాంతాల్లో మనకి లభించాయి. ఏదేమైనా దీనికి ఇరువురు వ్యక్తుల కృషి ఆంధ్రాలో వన్ ఓన్లీ వెరీ ఇంపార్టెంట్, ద పర్సన్ నేమ్ ఈజ్ ద బ్రూస్ ఫుడ్. సో ఈ ప్రీ హిస్టారిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఆంధ్ర హిస్టరీలో. దీని నుంచి మనకి మినిమం ఒక 4 or 5 బిట్స్ అన్నవి వస్తున్నాయి. ఓకేనా? కాబట్టి ఆ ఆధారాలు ఎక్కడెక్కడ దొరికాయి, ఏ ఏ జిల్లాలో ఏ ఏ ప్రాంతాలు, ఒక్కొక్క యుగాన యొక్క ప్రత్యేకత మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.